న్యూ ఐ స్టడీ సెంటర్‌కి స్వాగతం. సో, చార్జ్‌మెన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలామందికి చాలా డౌట్స్‌ని అడుగుతున్నారు. ఎగైన్ నేను ఆల్రెడీ క్లారిఫై చేసినప్పటికీ కూడా ప్రాక్టికల్‌గా పేపర్ ఎలా ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, సైన్ ఎలా చేయాలి, అలానే స్టాంప్స్ ఎలా ఎయ్యాలి, ఏ ప్లేసెస్‌లో ఏమి నింపాలి, ఇలాంటి క్వెషన్స్ రిపీటెడ్‌గా అడగడం వల్ల ఎగైన్ దీనికోసం కంప్లీట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో, ముందుగా మనకొచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్‌లో ఏమేమి ఎన్‌క్లోజ్ చేయాలని అన్నాడు అనే దాని గురించి మనం మాట్లాడదాము. సో, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చాడో, ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ కావాలి. ఒక జిరాక్స్ కాపీ. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫిట్‌నెస్ సర్టిఫికేటు ఒక కాపీ కావాలి. అంటే ఇంకా క్లారిటీగా మాట్లాడదాం. ఒక కాపీ ఈజ్ నథింగ్ బట్ ఇదో సర్టిఫికేట్ కావాలి. ఆడు ఎన్‌క్లోజ్ చేసినటువంటివి చెప్తున్నాడు. సో, దెన్ తర్వాత వచ్చేటప్పటికి వెరిఫికేషన్ అండ్ జెన్యూనెస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అంటే నార్మల్‌గా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయినట్టుగా సో, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి, క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి, ఈఎస్ఎం నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రూవ్ చేసుకున్నట్టుగా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్‌ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్‌లో మనం ఉండుంటే సో, దానికి సంబంధించినటువంటి అవుట్‌లుక్ ఏదైతే ఉంటుందో అది బై పేపర్ కావాలి. సో, ఎగైన్ వీళ్ళంతా కూడా ఎక్కడికి రావాలి అనంటే ఇది ఓన్లీ ప్రెజెంట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి మాత్రమే రిలీజ్ అయింది కాబట్టి, ఆ ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క పర్టిక్యులర్‌గా ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క పర్టిక్యులర్‌గా ఏదైతే అడ్రస్ ఉంటుందో వెరిఫికేషన్ అడ్రస్, ఆ అడ్రస్ కూడా ఇచ్చాడు. సో, దీనికి ఎలా ఎళ్ళాలి, కాంప్లెక్స్ నుంచి ఎలా ఎళ్ళాలి, రైల్వే స్టేషన్ నుంచి ఎలా ఎళ్ళాలి, అలానే దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఎలా ఎళ్ళాలనడానికి కూడా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా మీకు చూపిస్తాను. సో, ఈవిడ చెప్తున్నటువంటివి ఏంట్రా అంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటుగా మనకి ఏం కావాలి అనంటే 3 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కావాలి. ఈ పైన సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. దాంతో పాటుగా ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పర్టిక్యులర్‌గా వీడు చెప్తున్నటువంటిది ఇది ఎన్నేసి ఉండాలనేది మాట్లాడతాను. వెయిట్ చేయండి. సో, ఇదొచ్చేటప్పటికి ఏంట్రా అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్‌తో పాటుగా 3 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ కావాలి అనేది వీడు చెప్తున్నాడు. అయితే ఇవి సెల్ఫ్ అటాస్టెడ్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ అటాస్టేషన్ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడయ్యా అంటే ఫ్రంట్ చేయమంటాడు. ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ చేయమంటాడు. కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే సెల్ఫ్ అటాస్టేషన్ చేయకుండా ప్రెజెంట్ ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ బాటమ్‌లో చేయమంటే ఫ్రంట్ బాటమ్‌లో మీ సైనే చేయండి. లేదు బ్యాక్ సైడ్ బాటమ్‌లో చేయమంటే బ్యాక్ సైడ్ మీ సైనే చేయండి. సో, ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దురు గానీ సెల్ఫ్ అటాస్టేషన్ అనేది. లేదా ఫ్రంట్ మీరు చేసేసి ఉంటే బ్యాక్ సైడ్ చేయమంటే మళ్ళీ బ్యాక్ సైడ్ చేయాల్సొస్తది. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడికి ప్రొడ్యూస్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి మీరు దానికి రిలేటెడ్ అయ్యుండుంటే గనక అవి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యుండుంటే గనక దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీ ఉండి ఎక్కడైనా గవర్నమెంట్ సెక్టార్‌లో, పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తూ ఉంటే గనక దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంట్రా అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవ్వకపోతే ఆఫ్టర్ డీవీ తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ పెండింగ్ డాక్యుమెంట్స్‌లో రాస్తారు. ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ తర్వాత మనం ఎప్పుడైనా సరే సబ్మిట్ చేయొచ్చు. అంటే బిఫోర్ జాయినింగ్ లోపు సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి ఒకవేళ లేకపోయినా సరే ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అడ్మిట్ కార్డు. అలానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో చాలామంది దగ్గర రిజిస్ట్రేషన్ ఫామ్ లేకపోతే ప్రాబ్లమ్ ఏమీ లేదు. నార్మల్‌గా రిజిస్ట్రేషన్ ఫామ్ లేని వాళ్ళకి ఏం జరుగుతుంది అనంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక కాపీ ఉంటుంది. ఎగ్జిస్టెడ్ కాపీ. ఆ కాపీ మీ దగ్గర లేకపోతే ఎన్‌క్లోజ్ చేయాల్సొస్తే ఒక జిరాక్స్ తీసి ఇమ్మని చెప్తారు. ఆ దగ్గరలోనే మీరు జిరాక్స్‌కెళ్ళి ఆ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ని కూడా జిరాక్స్ తీసి ఆ తర్వాత ఎన్‌క్లోజ్ చేయొచ్చు. సో, కాబట్టి ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫామ్ లేదని టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆల్రెడీ నేను క్లారిఫై చేశాను కొన్నిటిలో. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్మనెంట్ అకౌంట్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ అండ్ ఆధార్ కార్డ్. ఈ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఏవైతే ఉన్నాయో వాటిల యొక్క జిరాక్స్‌లు కూడా మస్ట్‌గా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత 8 ఫోటోస్ ఇన్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్ ఉండాలి.
సో, ఇక్కడొచ్చేటప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఎప్పుడో నోటిఫికేషన్ పడింది. ఇప్పుడు కాదు కాబట్టి లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఏవైతే లేటెస్ట్ ఫోటోస్ ఉంటాయో అవే మనం ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ 1 ఇయర్ బ్యాక్ అండ్ ఇప్పుడు కూడా మనలో ఏ విధమైనటువంటి ఎక్కువ చేంజెస్ లేకపోతే అవి మనం ప్రొడ్యూస్ చేసినా పర్వాలేదు. ఎగ్జామ్ అప్లికేషన్ అప్పుడు ఏవైతే ఇచ్చామో అవే ఇవ్వాలని లేదు. లేటెస్ట్ లాస్ట్ 3 మంత్స్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి 8 కాపీస్ రెడీ చేసుకోండి. ఇక ఎడిషనల్‌గా మనకి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే అటాస్టేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో ఇవి 2 ఒరిజినల్ కాపీస్ ఉండాలి. కంప్లీట్‌గా ఫిల్ చేసి ఉండాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒక్క సర్టిఫికేట్ సరిపోద్ది. ఆ తర్వాత ఎడిషనల్‌గా 2 సెట్స్ ఫోటో కాపీస్ సరిపోతాయి. సో, కానీ అటాస్టేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో అటాస్టేషన్ ఫార్మ్ మాత్రం 2 కాపీస్ ఉండాలి. మెడికల్ ఫార్మ్ మాత్రం ఒకటి సరిపోతుంది. సో, ఇంకా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవి కూడా ఒక్కొక్క కాపీ సరిపోతాయి. అంటే అందు మీద ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చాడో అది ఒక్కొక్క కాపీ సరిపోద్ది. ఒరిజినల్స్ 2, 3 చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో, ఇక్కడ వీడు చెప్తున్నటువంటి మెడికల్‌కి ఏదైతే ఉందో మెడికల్ అథారిటీ ఖచ్చితంగా ఎవరై ఉండాలి అనంటే సివిల్ సర్జన్ అయి ఉండాలి. లేదా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అయి ఉండాలి. ఈ ఇద్దరు తప్ప ఇంకెవ్వరి చేత సైన్ చేయించడానికి కుదరదు. ఇక సైన్ చేయించేటప్పుడు మినిమమ్ అక్కడ ఏమేమి ఉండాలి అనేటువంటిది కూడా నేను విత్ ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి. దాని తర్వాత ఫోటో కాపీస్ కూడా ఖచ్చితంగా మనకి సెంటర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ టయానికి సో 2 సెట్స్ ఆఫ్ అన్ని ఫోటో కాపీస్ కావాలి. అంటే అటాస్టేషన్ ఫార్మ్ 2 ఒరిజినల్ అయితే 2 జిరాక్స్ కాపీలు కావాలి. 2 ఫోటో కాపీస్ కావాలి. మెడికల్ ఫార్మ్ ఒకటి ఆల్రెడీ చేయించుండుంటే 2 2 ఏం కావాలి అని అంటే గనక ఫోటో కాపీస్ కావాలి. సో, ఇది ఏంటంటారు అటాస్టేషన్ ఫార్మ్ అండ్ మెడికల్ సర్టిఫికేట్‌కి సంబంధించినటువంటిది. సో, నెక్స్ట్ మనం లాస్ట్ ఎక్కడ చదివామో ఆ చదివినటువంటి కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనం చదివాము అని సర్టిఫై చేసుకుంటూ ఒక సిగ్నేచర్ చేయించడానికి ఒక ఫామ్ ఉంది. అయితే ఈ ఫామ్ మనకు ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఏమీ లేదు. మీకు కాకపోతే కాలేజీ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా మీరు చేయాల్సినటువంటి పని ఏంట్రా అంటే ఖచ్చితంగా పక్కన రౌండ్ సీల్ వేయించాలి. రౌండ్ సీల్ వేస్తే మాత్రమే ఇండియన్ నేవీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వితౌట్ రౌండ్ సీల్ కెనాట్ బి యాక్సెప్టెడ్. మళ్ళీ అగైన్ టైమ్ ఇస్తాడు రౌండ్ సీల్ వేసుకొని రమ్మని చెప్పి. సో, కాబట్టి ఇక్కడ మనం కాలేజ్ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ అయితే అడ్వాంటేజ్ ఏమవుతుంది అనంటే ఈ హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్‌లో పెట్టినప్పుడే అగైన్ అట్ ది సేమ్ టైమ్ కావాలనుకుంటే క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో కూడా చేయించుకోవచ్చు. ఐడెంటిటీ సర్టిఫికేట్‌లో కూడా చేయించుకోవచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్ అవుతాయి గవర్నమెంట్ కాలేజ్ అయినప్పుడు. ఒకే పర్సన్ 3, 4 ఫార్ములమే పెట్టడానికి ఎలిజిబిలిటీ వస్తది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయితే ఓన్లీ హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్‌లో మాత్రమే పెట్టాలి. నేను ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క ఫార్మ్‌లోకి వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా చెప్తాను. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ సో, ఇలా సుపీరియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆర్‌డీఓ అండ్ జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇలాంటి వాళ్ళు మాత్రమే సైన్ చేయాలి. సో, నెక్స్ట్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక రౌండ్ సీల్ ఉంటుంది. మస్ట్‌గా రౌండ్ సీల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత వచ్చేటప్పటికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అక్కడ ఇచ్చినటువంటి ఫార్మాట్‌లోనే ఉంటూనే 2 డిఫరెంట్ గెజెటెడ్ ఆఫీసర్స్ చేత సర్టిఫై చేయించుకోవాలి. ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించికి. ఇక మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఎవరైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆల్రెడీ రిలీజ్ అయిందో వాళ్ళు ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో దానికి 1 డే బిఫోర్ ఖచ్చితంగా వైజాగ్‌లో ఉండండి అని చెప్తున్నాడు సేఫ్ సైడ్‌కి. అగైన్ నేను మాట్లాడుతున్నాను అక్కడ ట్రావెలింగ్ ఎలవెన్స్‌లని, డైలీ ఎలవెన్స్ కానీ ఏవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు. జస్ట్ ముందుగా వచ్చి మనం స్టే చేయాలి, రైట్ టైంకి రావాలి అనేది వాడు చెప్తున్నటువంటి ఇన్‌స్ట్రక్షన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ నుంచి వస్తూ ఉంటే అదర్ దాన్ విశాఖపట్నం, అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వస్తూ ఉంటే నో ప్రాబ్లమ్ 1 డే అయినా, 2 డేస్ అయినా మీరు రావాలనుకుంటే రండి. మేము ఒక స్టే చేయడానికి ఒక ప్లేస్ ఇస్తాము. అక్కడ ఉండండి ఫ్రీగా. కాకపోతే ఫుడ్ వచ్చేటప్పటికి బయట తినాలి. సో, మీకు 1, 2 డేస్‌కి మా దగ్గర ఖచ్చితంగా అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళీ చెప్తున్నాం ఇవన్నీ చేసేది ఎందుకురా అంటే రేపు పొద్దున్న మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ 200 మందికి పైగా ఆల్రెడీ డిఫరెంట్ డాక్‌యార్డ్స్‌లో చేస్తున్నారు. వాళ్ళకి రేపు పొద్దున మీరు ఒక బ్రదర్ లాగా, ఒక సుపీరియర్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేదే మా ఉద్దేశం. సో, ఇది మరొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. సో, అగైన్ మనం మాట్లాడాలనుకున్నది ఒక ఐడీ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అగైన్ ఎక్కడైతే స్కూల్లోకి ఎంటర్ అవుతున్నామో వెరిఫికేషన్ చేసేటువంటి సెంటర్‌కి ఎంటర్ అవుతున్నామో వితౌట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే లోపలికి ఎంటర్ చేస్తారు అనేది మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. సో, మీరు ఇన్ టైమ్‌కి ఎంటర్ అవ్వకపోయినా ఆ రోజు రాకపోయినా ఫర్దర్ లెవెల్‌కి వెళ్ళకపోవచ్చు అని చెప్తున్నాడు మరొక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే
ఇండియన్ నేవీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టాంప్ పక్కన పేరు డీటెయిల్స్ సంబంధించిన స్టాంప్ ఉన్నా లేకపోయినా ఇలా రౌండ్ సీల్ అనేది ఇండియన్ నేవీలో ఎవ్రీ డాక్యుమెంట్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే ఎవ్రీ డాక్యుమెంట్ అంటే సైనింగ్ అథారిటీ పక్కన ఖచ్చితంగా ఒక రౌండ్ సీల్ ఉండాలి. సో ఎందులో ఉండాలి ఏంటి అనే దాని గురించి మనం ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. ఇక డాక్యుమెంట్స్ ఏమని పిలుస్తాం? దీన్ని అటాస్టేషన్ ఫామ్ అని అంటాం. వాడు చెప్పినట్టుగా ఇదంతా కూడా ఏదైతే ఫిల్లింగ్ ఉంటుందో ఇదంతా కూడా ఏమవుతుంది అని అంటే ఇగో కాలమ్స్ 7 కాలమ్ అని, 8th కాలమ్ అని, 9th కాలమ్ అని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా చివరి వరకు ఏదైతే రాశాడో ఇదంతటిని 12, 13 పోర్షన్ అండ్ అగైన్ 14 పోర్షన్. సో ఏవైతే చెప్పాడో ఈ పోర్షన్స్ అన్నిటిని కూడా ఏమని పిలుస్తామనంటే అటాస్టేషన్ ఫామ్ అని అంటాం. సో ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్తూ ఉంది. వాడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే ఈ అటాస్టేషన్ ఫామే ఖచ్చితంగా 2 కాపీస్ ఉండాలి, 2 ఒరిజినల్ కాపీస్ ఉండాలి అని చెప్పాడు. సో నెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుంటే కనుక ఈ డాక్యుమెంట్ని ఏమంటామంటే ఐడెంటిటీ సర్టిఫికేట్ అని అంటాం. ఇది ఒక ఒరిజినల్ కాపీ సరిపోతుంది. ఇది ఎవరు సెర్చ్ చేయించాలి, ఎలా చేయాలి అనే దానికోసం ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ మాట్లాడదాం. ఇది ఒక ఒరిజినల్ కాపీ సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ సర్టిఫికేట్. ఇది ఆల్రెడీ పైన ఒకటి ఉంటుంది, కిందక గెజిటెడ్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 అంటే సింగిల్ కాపీ సరిపోతుంది. 2 డిఫరెంట్ గెజిటెడ్లతో చేయించినటువంటి సింగిల్ కాపీ సరిపోతుంది. సో నెక్స్ట్ ఏమంటారు లైక్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. ఇదే వెరీ ఇంపార్టెంట్. కాలేజీ సైన్ చేయించాలి పైన అండ్ అగైన్ బాటంలో వచ్చేటప్పటికి హయ్యర్ అథారిటీ, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు ఆర్ ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంతకం చేయించాలి. ఇది సరిపోతుంది. వేరేజ్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నాం. మెడికల్ సర్టిఫికేట్ కూడా ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ సరిపోతుంది. రిమైనింగ్ వచ్చేటప్పటికి జిరాక్స్ కాపీలు పెడితే సరిపోతుంది. సో క్యాండిడేట్ స్టేట్మెంట్ అండ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ అండ్ డిక్లరేషన్ కూడా ఒక ఒరిజినల్ ఫామ్ సరిపోతుంది. అగైన్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ అన్నీ కూడా జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క కాపీని ఎవరి చేత సంతకం పెట్టించాలి, ఎలా సంతకం పెట్టించాలి అనే దానికోసం విత్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉండకూడదు అనే దానికోసం కూడా మాట్లాడదాం. సో ఇక అటాస్టేషన్ ఫామ్ గురించి వెళ్దాం. అటాస్టేషన్ ఫామ్లో మనకి వీడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయాలి. ఏ విధమైనటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని కూడా ఎంటర్ చేయకూడదు అనేది. సో ఇక్కడ లేటెస్ట్ ఒక ఫోటోని పేస్ట్ చేయాలి. సో అది కూడా సైజ్ చెప్పాడు 5 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ విధమైనటువంటి రీసెంట్ అని అన్నాడు తప్ప ఏ విధమైనటువంటి సైన్ చేయించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లో ఏ ప్రాబ్లమ్స్ వెళ్ళే కొలది మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అవి ఏవి చేయకూడదు, ఎలా చేయాలనే దానికోసం కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ కాలం వచ్చేటప్పటికి అటాస్టేషన్ ఫామ్లో నేమ్ రాయాలి, ఆ తర్వాత సర్నేమ్ రాయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంట్రా అంటే లైక్ ప్రెజెంట్ అడ్రస్ రాయాలి, తర్వాత వచ్చేటప్పటికి పర్మనెంట్ అడ్రస్ రాయాలి. వీలైనంత వరకు ప్రెజెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే రాయడానికి ఎక్కువగా ట్రై చేయండి. లేదా ఒకవేళ నిజంగానే వేరు ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ ఎగ్జాంపుల్ కొన్ని రోజుల క్రితం నుంచి ఒక దిక్కు నుండి ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ వచ్చేటప్పుడు బై బర్త్ వచ్చేటప్పటికి ఒక అడ్రస్ ఉంటే కనుక అలాగే రాయండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేయడానికి ఏదో ఒక ఊరు వెళ్తే ఆ ఊరు అడ్రస్ రాయడము, లేదా ఒక 2 ఇయర్స్ పాటు ఏదైనా ఎడ్యుకేషన్ ఎంఎస్సి, ఎంబీఏ ఇలాంటివి ఏమైనా చదివితే అక్కడ ఉన్నట్టుగా రాయడం అలాంటివి చేయకూడదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలేజీల్లో ఎక్కడో వేరే ప్లేస్లో చదువుతున్నప్పటికీ కూడా మనం మళ్ళీ సెలవులకు ఎక్కడైతే వస్తామో దాన్నే ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్గా ట్రీట్ చేయాలి. ఇలా కాకుండా మనం ఏదైనా ఒక జాబ్ చేస్తూ పర్టికులర్గా ఏదో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఇలాంటి వాటిలో ఏదైనా జాబ్ అఫీషియల్గా చేస్తే అప్పుడు ప్రెజెంట్ అడ్రస్ ఒకటి సపరేట్గా రాయండి, పర్మనెంట్ అడ్రస్ అనేది ఎప్పటిది ఏదైతే ఉంటుందో అదే రాయండి. సో అలా జాబ్ చేసే వాళ్ళకి అఫీషియల్గా ఒక పర్టికులర్గా ఎక్కువగా ఆధార్ కార్డు యూజ్ చేసి పోస్టల్ అడ్రస్ యూజ్ చేసి ఒక లొకేషన్లో మనం ఉండుంటే మాత్రమే ప్రజెంట్ అడ్రస్ వేరేగాను, పర్మనెంట్ అడ్రస్ వేరేగాను రాయండి. ఎందుకని అని అంటే మనకి పోలీస్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వేరేసారి వెళ్తుంది, ఇక్కడికి వేరేసారి వెళ్తుంది. 2 వెరిఫై అయ్యి 2 క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కొక్కసారి అనేది జరుగుతుంది. సో జరగడం ఇస్ నథింగ్ బట్ ఆ తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది వెరిఫికేషన్ అయ్యాక. అందుకని వీలైనంత వరకు ఎక్కువ అడ్రస్లు రాయకండి, చూసుకోండి. అంటే నెక్స్ట్ పేజీలో ఎలాగ రాస్తాం కదా దానికోసం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ ఆధార్ కార్డు. ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు నెంబర్ యాజ్ పర్ వేస్తాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పాన్ కార్డు. సో పాన్ కార్డు ఏదైతే ఉందో పాన్ కార్డు నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాం. ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు లేకపోయి ఉంటే ఒక ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళకి మాత్రమే
ఇప్పటికే ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి అవ్వకపోయి ఉంటే వాటి నెంబర్ ఆల్రెడీ ఇప్పటికే ఇన్స్టెంట్ పాన్ అని వస్తుంది. ముందు ఆ నెంబర్ రాయండి. లేదా రాకపోతే కనుక అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ని మీ దగ్గర పెట్టుకోండి. బిఫోర్ జాయినింగ్ లోపు ఎప్పుడు సబ్మిట్ చేసినా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇక నేషనాలిటీ ఇండియన్. సో మీరు ఏదైతే ఇండియన్ అనుకుంటున్నారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఇండియన్సే ఉంటాం కాబట్టి ఇండియన్ అనే రాయండి. దాని తర్వాత వచ్చేటప్పటికి సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎలా ఉండాలి అని అంటే డేట్ డబుల్ డిజిట్లో ఉండాలి, మంత్ డబుల్ డిజిట్లో ఉండాలి, ఇయర్ 4 డిజిట్లో ఉండాలి. సో అది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా యాజ్ పర్ ఎస్ఎస్సిలోను ఆల్మోస్ట్ మేజర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిలో ఎలా ఉంటుందో అలానే రాయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ అండ్ 3 మంత్స్ అయితే 25 ఇయర్సే రాయాలి. ఏవైతే కంప్లీట్ అయినటువంటి ఇయర్స్ ఉన్నాయో ఇయర్సే రాయాలి. ఎగ్జాంపుల్కి 24.11 మంత్స్ అయితే 24 అనే రాయాలి. ఇయర్స్ ఏవైతే కంప్లీట్ అయినటువంటి ఇయర్సే రాయాలి, మంత్స్ రాయాల్సిన అవసరం లేదు. దెన్ ఏజ్ ఆఫ్ మెట్రికులేషన్ 10th చదివేటప్పటికి ఆర్ అయిపోయినప్పటికీ మీ ఏజ్ ఎంత, 15 అయితే 15, 14 అయితే 14, మీది ఏదైతే ఎంత ఉందో ఆ ఏజ్ రాయండి. ఇక ఎయిత్ కాలం ఏదైతే ఉందో ఎయిత్ కాలంలో వచ్చేటప్పటికి ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్, స్టేటు ఏదైతే ఉందో అది రాయాలి. సో మీరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం డేట్ ఆఫ్ బర్త్, అలానే స్టేట్ కూడా డిస్టిక్ కూడా విశాఖపట్నం అయితే పర్టికులర్ విశాఖపట్నం. సో అగైన్ ఏవైనా డిస్టిక్ వేరేగా, బర్త్ ప్లేస్ వేరేగా అండ్ స్టేట్ వేరేగా ఉంటే అవి రాయండి. సో ఒకేలాంటివి అయితే కనుక ఒకసారి మెన్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత సో మీరు ఏ డిస్టిక్ పైన రాసినట్టు కానీ ఏ డిస్టిక్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత 8th సిలో వచ్చేటప్పటికి మీ ఫాదర్ వచ్చేటప్పటికి ఒరిజినల్గా ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మీ ఫాదర్ ఒక ప్లేస్లో పుట్టుండొచ్చు, అలానే మీరు ఒక ప్లేస్లో పుట్టుండొచ్చు. కాబట్టి ఏ డిస్టిక్ మరియు ఏ స్టేట్కి సంబంధించిన వారు. సో నెక్స్ట్ 9th కాలం వచ్చేటప్పటికి మీ రిలీజన్ ఏంటి. సో మీది ఏదైతే రిలీజన్ ఉందో హిందూ అనో, క్రిస్టియన్ అనో, ముస్లిం అనో ఉంటుంది కదా, సో అది రాయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి అని అన్నాడు. సో ఇది ఇక్కడ వరకు 9th కాలం యొక్క పర్టికులర్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 10th కాలం ఏం చెప్తుంది అని అంటే మీరు 21 ఇయర్స్ వచ్చిన తర్వాత, పర్టికులర్గా 21 ఇయర్స్ వచ్చిన తర్వాత నుంచి అంటే 20 కంప్లీటెడ్ 21 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మీరు మోర్ దెన్ 1 ఇయర్ పాటు ఎక్కడైనా స్టే చేసి ఉంటే, ఇందాక చెప్పినట్టుగా కాలేజీలు చదివినవి లేదా నార్మల్గా కొన్ని రోజులు పేయింగ్ గెస్ట్గా ఉన్నవి ఇలాంటివి కాకుండా అఫీషియల్గా మీరు ఏదైనా జాబ్ చేసున్నా, టెంపరీగా ఏదైనా జాబ్ చేసున్నా, పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, లిమిటెడ్ కంపెనీల్లో జాబ్ చేసున్నా, లేదా పర్మనెంట్గా ఫాదరో మదరో షిఫ్ట్ అయిపోయినా, పర్మనెంట్ ఇస్ నథింగ్ బట్ టెంపరీగానే 1-2 ఇయర్స్ పాటు షిఫ్ట్ అయిపోయినా, ఇలాంటి సమయాల్లో మాత్రమే మీరు ఏం చేస్తారంటే ఏ ఇయరో మెన్షన్ చేయాలి అండ్ ఏ ఇయర్ వరకు ఉన్నారో మెన్షన్ చేయాలి. ఆ అడ్రస్లో లొకేషను లైట్గా చిన్నగా రాయండి. అది ఏ స్టేట్కి సంబంధించింది, ఏ డిస్టిక్ సంబంధించింది, ఏ డిస్టిక్ సంబంధించిందో ఆ డిస్టిక్ పేరు రాయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకవేళ 21 నుంచి మిగతా టైం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ఒకే డేట్లో ఒకే ప్లేస్లో ఉంటే కనుక ఒక్కటే రాయండి. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎంక్వైరీకి వెళ్తుంది. ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి యాజ్ పాసిబుల్ తక్కువగా రాయడానికి లేదా ఇంపార్టెంట్ అయితేనే రాయండి. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రాయాలి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాకుండా రాయొద్దు. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు మాత్రమే ఒక 6 నెలలు ఎక్కడికో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళారు, లేదా ఒక 1 ఇయర్ పాటు ఎక్కడో చదువుకోవడానికి వెళ్తే అలాంటివి రాయకూడదు. ఫాదర్, మదర్ అందరూ కలిపి షిఫ్ట్ అన్నా అయి ఉండాలి, లేదా మీరు అఫీషియల్గా ఎక్కడన్నా జాబ్ అన్నా చేసి ఉండాలి. ఇది మనకి 10th కాలంలో మనం ఎన్ని అయితే అన్నీ ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 11th కాలం వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు అని అంటే ఫాదర్ నేమ్ రాయాలి. ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఫాదర్ నేమ్ రాయాలి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా రాయండి. ఆయన నేషనాలిటీ రాయండి. ఇండియన్ అయితే ఇండియన్ సంథింగ్ ఏంది, ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడ రాయండి, అది కామన్. దాని తర్వాత వచ్చేటప్పటికి ఆక్యుపేషన్, ఫాదర్ ఏం చేస్తారో అది రాయండి. ఇఫ్ ఇన్ కేస్ ఫాదర్ కనుక ఫార్మర్ అనుకోండి, వ్యవసాయం చేస్తారు అని అనుకోండి, మీ ఫాదర్కి ఒకవేళ మోర్ దెన్ 1 ఎకర్, 2 ఎకర్స్, 3 ఎకర్స్ ఇలా పొలం ఏమైనా ఉందనుకోండి, అప్పుడు ఫార్మర్ అని రాయండి.
అలా కాకుండా డైలీ వర్క్ చేసుకునేవాళ్ళు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్‌కి డైలీ కూలి పనికి వెళ్ళేవాళ్ళు అనుకోండి, లేదా ఆటో డ్రైవర్ అనుకోండి, లైక్ డైలీ పనులు ఏవైనా చేసేటి చిన్న కిరాణా కొట్టు అనుకోండి, ఇలాంటివన్నిటిని కూడా డైలీ వేజ్ లేబర్ అని రాయండి. వేరే ఏమీ రాయకండి. ఫార్మర్ అని రాయొద్దు. డైలీ వేజ్ లేబర్ అని రాయండి. దీనివల్ల సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్యూచర్‌లో మెడికల్ ఫెసిలిటీస్ ఇలాంటి వాటిల్లో. సో ఒకవేళ నిజంగా అయితే గనక మోర్ దాన్ 1 ఎకర్, 2 ఎకర్ రిజిస్టర్‌గా లేకపోతే గనక నేను మాట్లాడుతున్నటువంటి ఇంపార్టెంట్ విషయం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ పోస్టల్ అడ్రెస్. సో అతను ఏదైతే పోస్టల్ అడ్రెస్ సిటీ ఉంటుందో ఆ సిటీ అడ్రస్‌ని రాయండి. అంటే ఎక్కువగా ఉంటే గనక మనం కొంతవరకు మెన్షన్ చేసినా పర్వాలేదు. సో దెన్ తర్వాత వచ్చేటప్పటికి పర్మనెంట్ హోమ్ ఏదైతే ఉందో, సో ఫాదర్ యొక్క పర్మనెంట్ హోమ్ ఎక్కడైతే ఉంటుందో అది మెన్షన్ చేయండి. సో నెక్స్టు బి విషయానికి వచ్చేటప్పటికి మదర్ నేమ్. సో మదర్ నేమ్ ఏదైతే ఉందో మదర్ నేమ్ మెన్షన్ చేయండి. అలానే అలానే ఆవిడ ఇండియన్ అయితే ఇండియను, హిందూ అయితే హిందూ, ఇండియన్ అయితే ఇండియను, ఏదైతే ఉందో అదే రాయండి. సో నెక్స్టు ఎక్కడ పుట్టారో ఆ పుట్టినటువంటి పేరు రాయండి. సో హౌస్ వైఫ్, ఇవన్నీ కూడా ఇలా రాసున్నాయా లేదా అనేది చూసుకోండి. హౌస్ వైఫ్ కానీ, బిజినెస్ కానీ ఏం చేస్తూ ఉంటే అది మెన్షన్ చేయండి. సో అగైన్ వాళ్ళ యొక్క ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్ ఎక్కడుంటారో, సో సేమే అయ్యుండుంటే గనక విశాఖపట్నం పైదే యాజ్ ఇట్ ఈజ్‌గా రాసేయండి. డూ అని రాయొద్దు. యాజ్ ఇట్ ఈజ్‌గా రాయండి. సో అగైన్ వాళ్ళ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా ఎక్కడ, ఫాదర్‌ది ఎక్కడైతే మదర్‌ది కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి అదే రాయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యుండుంటే కనుక సో స్పౌస్. సో స్పౌస్ అయితే కనుక ఆవిడ పేరు రాయండి. అబ్బాయి అయ్యుండుంటే కనుక అమ్మాయి పేరు రాయండి. అమ్మాయి అయ్యుండుంటే కనుక అబ్బాయి పేరు రాయండి. ఒకవేళ ఏమీ లేకపోతే కనుక నాట్ అప్లికేబుల్ అని రాయాలి, లేదా ఇలా గీత కొట్టాలి. సో ఇలా స్ట్రైక్ అన్నా చేయాలి, లేదా నాట్ అప్లికేబుల్ ఎంప్టీగా ఉంచకూడదు. ఇది సో పేజ్ నెంబర్ అటెస్టేషన్‌లో పేజ్ నెంబర్ 2 యొక్క థియరీ. సో నెక్స్ట్ అటాస్టేషన్ ఫామ్‌లో థర్డ్ పేజ్ ఏముంటుంది? థర్డ్ పేజ్ ఏముంటుంది అనంటే, సో 12థ్ కాలమ్ తీసుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మీ సన్ కానీ, డాటర్ కానీ ఎక్కువగా ఎవరికి వర్తిస్తది అనంటే కనుక పర్టిక్యులర్‌లీ ఎక్స్ సర్వీస్ మెన్ లాంటి వాళ్ళు, కొద్దిగా ఏజ్డ్ గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఫారిన్ కంట్రీస్‌లో అదర్ దాన్ ఇండియా కాకుండా వేరే కంట్రీస్‌లో ఎక్కడైనా చదువుకోవడానికి కానీ, ఉండడానికి కానీ వెళ్ళుండుంటే వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ లేకపోతే కనుక మీరేం చేయాలి అనంటే నాట్ ఏ అని కానీ, ఇలా స్ట్రైకింగ్ కానీ చేయాలి. సో ఇలా స్ట్రైక్ కానీ, లేదా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రైక్ కానీ నాట్ ఏ అని రాసినా పర్వాలేదు. ఇది ఓన్లీ ఫారెన్‌లో కానీ, వేరే అదర్ కంట్రీస్‌లో, పర్టిక్యులర్‌లీ అదర్ కంట్రీస్‌లో, ఇండియా కాని కంట్రీస్‌లో మన పిల్లలు మాత్రమే. సో ఎక్కువగా స్టడీ అయ్యుండుంటే వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి. సో అదర్ దాన్ ఇండియాలోనే ఎక్కడైనా వేరే స్టేట్‌లో ఉండుంటే కనుక అలాంటివి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్ఎస్సి ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్సి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, అలానే ఏ ఇయర్‌లో ఎస్ఎస్సి ఎంటర్ అయ్యింది, ఏ ఇయర్‌లో ఎస్ఎస్సి లీవ్ అయింది అండ్ డేట్‌తో సహా, అలానే ఏ సంవత్సరం ఎప్పుడు ఏ టైంకి పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 2 కూడా 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి జూన్ 12థ్ ఆ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్‌లో మనం స్టార్ట్ అవుద్ది కాబట్టి జూన్ 12థ్, 13థ్, 14థ్ ఎప్పుడేసినా పర్వాలేదు. సో ఎగ్జాక్ట్‌లీ అని కాదు, ఇయర్ అండ్ మంత్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఆర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. మీరు డిప్లొమా అయ్యుండుంటే డిప్లొమా అండ్ కాలేజు ఎక్కడుంది లొకేషన్ రాయండి. సో జస్ట్ ఈ కాలేజీ పేరు అండ్ డిప్లొమా అని, అలానే అది ఎక్కడుందో ఆ అడ్రస్ రాయండి. అది సేమ్ ఇప్పట్లానే ఎప్పుడు ఎంటర్ అయ్యి ఉంటారో ఆ ఇయరు అండ్ డిప్లొమాలో ఎక్కువగా ఎప్పుడు ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ చేయండి. అండ్ అగైన్ ఏదైతే డిప్లొమా ఎప్పుడైతే అయిపోయిందో అది రాయండి. అగైన్ మళ్ళీ మాట్లాడుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డిప్లొమా సర్టిఫికేట్ మీద ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ మీద ఎప్పుడైతే పాస్ అయ్యారో పాస్ అయ్యి ఉంటుంది. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి ఇచ్చినటువంటిది డిప్లొమా కానీ, లేదు అని అంటే డిగ్రీ కానీ ఇచ్చాడు. డిగ్రీ అయ్యుండుంటే మనకి ఏం చెప్పాడు అని అంటే డిగ్రీలో ఎం కానీ, పి కానీ, సి కానీ, సో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏదైనా ఒక్కటున్నా చాలు. ఏదో ఒక్కటున్నా చాలు. ఆ ఒక్కటితో పాటుగా అడిషనల్‌గా ఇంకేమైనా ఉంటే నో ఇష్యూ. సో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కటున్నా సరిపోద్ది. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే డిప్లొమాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డిప్లొమాలో ఎవరైనా ఇంటర్మీడియట్ నుంచి బ్రిడ్జ్ కోర్సెస్ చేసి డైరెక్ట్‌గా డిప్లొమాలోకి ఎళ్లారనుకోండి.
సో డైరెక్ట్గా డిప్లొమాలోకి వెళ్ళినా సరే అది డిప్లొమాలోకే వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 10th తర్వాత ఇంటర్ ఎంటర్ చేయాలి. ఇంటర్ తర్వాత డిప్లొమా ఎంటర్ చేయాలి. సో ఇంటర్‌లో ఏదైతే మీరు మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఏదైతే బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటాయో ఆ ఇంటర్ కోర్స్‌ని కూడా మెన్షన్ చేయండి. సేమ్ ఇయర్ మెన్షన్ చేయండి. ఆ తర్వాత డిప్లొమా మెన్షన్ చేయండి. డిప్లొమా డైరెక్ట్ సెకండ్ ఇయర్‌కి వెళ్తారు. థర్డ్ ఇయర్ కల్లా మీరు డిశ్చార్జ్ అయిపోతారు. కాబట్టి అలా కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండుంటే 100% ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో ఈ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్‌ని బేస్ చేసుకొని మీకు ఏ విధమైనటువంటి ప్రమోషన్స్ ఇవి ఏమి ఉండవు. కాకపోతే ఈ ఎంప్టీ స్పేస్ ఏదైతే ఉంటుందో, ఖాళీ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతటిని ఎలా ఫుల్‌ఫిల్ చేశారు అనడానికి తెలుస్తుంది. సెకండ్, మనకి డిపార్ట్మెంట్‌లో కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చదివుండి ఉంటాం కాబట్టి ఆల్రెడీ మనల్ని ఒక టైప్ ఆఫ్ మనకు వచ్చినటువంటి దానిని బేస్ చేసుకొని, మనకున్న నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లేదా మన దగ్గరలో ఉన్నవాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ పెరుగుతుంది. సో జస్ట్ జెన్యూన్‌గా మీకు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి రాయండి. ఇఫ్ ఇన్ కేస్ డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటే బీటెక్, వాళ్ళు ఇది మెన్షన్ చేయకూడదు. డిప్లొమా చేసి థర్డ్ ఇయర్ బీటెక్ చేస్తూ ఉంటే కనుక అది మెన్షన్ చేయకూడదు. కంప్లీట్ అయిపోయినటువంటి ఎడ్యుకేషన్స్ మాత్రమే ఇక్కడ రాయాలి. అలా మీరు ఎన్ని పీజీలున్నా, ఎన్ని డిగ్రీలున్నా అవన్నీ మెన్షన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ 14th కాలం వచ్చేటప్పటికి ఏంట్రా అంటే, మీరు ఏమైనా పబ్లిక్ సెక్టార్‌లో కానీ, స్టేట్ గవర్నమెంట్‌లో కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్‌లో కానీ జాబ్ చేసుండుంటే ఏ పీరియడ్‌లో చేశారు? ఎక్కడి వరకు చేశారు? అలానే అక్కడ డిజిగ్నేషన్ ఏముండేది? అలానే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏంటి అనేది రాయాలి. ఫుల్ నేము అండ్ అక్కడ ఎంప్లాయర్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ రాయాలి. మీరు ఒకవేళ బయటకొచ్చేసి ఉండుంటే ఎందుకొచ్చేసారో రాయాలి. ఒకవేళ వచ్చేస్తూ ఉండుంటే ఇదే పర్పస్ అయితే ఇదే పర్పస్ కోసమని రాయాలి. ఈ 14th కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయ్ అయితే మాత్రమే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు ఎగ్జిస్టెడ్ ఎంప్లాయ్ కాకపోతే నాట్ ఏ అని కానీ, లేదా ఇలా స్ట్రైక్ కానీ చేయండి. సో ఖచ్చితంగా ఖాళీగా ఉంచకూడదు. ఇలా గీత గాని నాట్ అప్లికేబుల్ ఎన్ఏ అనన్నా రాయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ ఇలాంటి వాటికి మాత్రమే రాయాలి. ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రైవేట్ కంపెనీలకి రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఏ ఎంప్లాయీ కాకపోతే నెక్స్ట్ కాలంలో నాట్ అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఎంప్లాయ్ అయ్యుండుంటే కనుక మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక అండర్‌టేకింగ్ ఫార్మ్ ఇచ్చుండుంటారు. ఈ అండర్‌టేకింగ్ ఫార్మ్ అంటే నేను ఇలా పని చేస్తా, అలా పని చేస్తా, ఇక్కడి నుంచి వచ్చా అని మనం ఒక అండర్‌టేకింగ్ ఫార్మ్ ఇస్తాం. దాన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ద్వారా బ్రేక్ చేస్తాం. సో మనం ఆల్రెడీ ఇలా జాబ్ వచ్చిందని ఇన్ఫార్మ్ చేశారా లేదా? ఇంటిమేట్ చేశారా లేదా? ఆ ఫార్మ్‌ని మళ్ళీ మీరు రిటర్న్ సబ్మిట్ చేసుకున్నారా లేదా? అనేది అడుగుతున్నాడు. ఒకవేళ మీరు ఇంటిమేట్ చేస్తే యెస్ అని, కాకపోతే నో అని పెట్టండి. ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీరు ఎంప్లాయ్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అని వస్తది. నాట్ అప్లికేబుల్ అన్నా రాయండి, లేదా ఇలా స్ట్రైక్ అన్నా చేయండి. ఇది థర్డ్ పేజీ యొక్క డీటెయిల్స్. అటాస్టేషన్ ఫామ్‌లో 14థ్‌కి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీ కానీ, ఏదైనా ఎగ్జామ్స్ విషయంలో కానీ, ఎక్కడైనా టెర్మినేట్ అయ్యారా? ఆర్ సస్పెండ్ అయ్యారా? లేదా ఇలా పర్టిక్యులర్‌గా ఏదైనా జాబ్ చేస్తూ అక్కడ ఏమైనా వేటినన్నా బ్రేక్ చేసి మీరు అయ్యారా అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీ అయ్యుండి ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేసి ఉండుంటే అవి ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయండి. లేని పక్షాన మోస్ట్‌లీ అందరూ కూడా నాట్ అప్లికేబులే ఉంటుంది. ఇలా స్ట్రైక్ అన్నా చేయండి, నాట్ అప్లికేబుల్ అన్నా పెట్టండి. దాని తర్వాత ఆల్మోస్ట్ చిన్న చిన్న లైక్ హెల్మెట్ కేసు ఉందనో, బైక్ కేసు ఉందనో, ఓవర్ స్పీడ్ కేసు ఉందనో, త్రిబుల్ రైడింగ్ కేసు ఉందనో ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కేసెస్‌లోకి రావు. సో ఓన్లీ మర్డర్ కేసు ఇలాంటి కొద్ది క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైనా పెద్ద పెద్దవి ఏమైనా ఉంటే వాటిల్లోకే వస్తది. మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ అయ్యుండుంటే అరెస్ట్ అయ్యానని రాయండి. నో అయితే నో అని రాయండి. మోస్ట్‌లీ నోనే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. సో ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా నోనే ఉంటాయి. సో నో, 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 నో అని మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. దెన్ తర్వాత వచ్చేటప్పటికి ఒకవేళ పైనున్నటువంటి వాటిలో ఏదైనా ఒకటి యెస్ అయ్యుండుంటే గనక అది ఏంటి? ఎందుకు? అనేది మెన్షన్ చేయమంటున్నాడు. సో మోస్ట్‌లీ నాట్ అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఉంటారో. సో ఎగైన్ పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్‌గా ఉండాలి అనేది క్లియర్‌గా చెప్తున్నాడు. సో 100% హానెస్ట్‌గా, జెన్యూన్‌గా ఉండాలి. ఇక 16th కాలంకి వచ్చేటప్పటికి ఏముంది అనంటే, సో నేమ్ ఆఫ్ 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ యువర్ లొకాలిటీ. సో మనం ఏదైతే ఎక్కడైతే స్టే చేస్తున్నామో, స్టే చేస్తున్నటువంటి ఇంటి పక్కనే ఎవరో ఒకరి పేరు రాయాలి. అలానే వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. పేరు రాయాలి, అడ్రస్ రాయాలి. సో ఇవి వీలైనంత వరకు సర్‌నేమ్ మనకు కానివైతే చాలా బెటర్‌గా ఉంటది. ఒకవేళ ఎవరు దొరకకపోతే కనుక మీ వీధిలోనే మీ ఇంటి పేరు గల వాళ్ళని పెట్టుకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇది
సో కాలమ్ ఐ మీన్ ఫామ్ నెంబర్ అటాస్టేషన్లో పేజ్ నెంబర్ 4. ఇక అటాస్టేషన్ ఫామ్ ఏదైతే ఉందో అందులో లాస్ట్ పేజ్ ఏముంటుందిరా అంటే, ఇప్పుడు వరకు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా జెన్యూన్ అని కరెక్ట్‌గానే ఉందని చెప్పి ఒక సిగ్నేచర్ చేయాలి. అలానే మనం ఇప్పుడు ఏదైతే సైన్స్ చేయిస్తున్న మొట్టమొదటి గెజిటెడ్ గానీ, ఏదో ఒకటి ఫస్ట్ డే చేయిస్తాం గదా! దాని ముందు రోజు కానీ, అదే డేట్ కానీ ఉండేలా చూడండి. అంతేగాని వెరిఫికేషన్ రోజు కాదు, ఈ డాక్యుమెంట్స్ అన్నిట్లి మీద సైన్ ఏదైతే చేస్తున్నామో, ఆ రోజు కన్నా 1 డే బిఫోర్ ఉండేలా చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏ ప్లేసెస్ నుంచి చేస్తున్నారో ఆ ప్లేస్ రాయండి. రిమైనింగ్ అంతా కూడా ఏంట్రా అంటే టు బీ ఫిల్డ్ బై ఆఫీస్‌కి రిలేటెడ్‌గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ అటాస్టేషన్ ఫామ్. అటాస్టేషన్ ఫామ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్‌గానే రాయొచ్చు. కాకపోతే 1, 2 కాలమ్స్‌లో చిన్న చిన్న డౌట్స్ తప్ప మిగతాదంతా కూడా బానే రాయొచ్చు. వేరేస్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంట్రా అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. సో నెక్స్ట్ సర్టిఫికేట్ పేరు ఐడెంటిటీ సర్టిఫికేట్. ఈ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఎవరు చేయొచ్చు అనంటే ఏదైనా గెజిటెడ్ చేయొచ్చు. ఇంకా ఎవరు చేయొచ్చు అనంటే ఎంపీ చేయొచ్చు, ఎమ్మెల్యే చేయొచ్చు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చేయొచ్చు. ఎనీ గెజిటెడ్ ఎవరి చేతన్నా చేయించొచ్చు. స్కూల్ మాస్టర్ ఐ మీన్ హెడ్ మాస్టర్ చేయొచ్చు, ప్రిన్సిపల్ చేయొచ్చు. అలానే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌లాగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ విలేజెస్‌లో ఉంటారు. వాళ్ళు చేయొచ్చు. మీరు తెలుసు పలానా కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి సంతకం ఎవరైనా చేయొచ్చు. సో, ఇలా వీళ్ళు చెప్పినటువంటి ర్యాంకుల్లో ఎవరైనా సరే స్కూల్ హెడ్ మాస్టర్, పోస్ట్ మాస్టర్ ఇలాంటి ఎవరైనా నాకు తెలుసు సో అండ్ సో ఇయర్స్ నుంచి అని చెప్పి అంటే నేమ్ రాయాలి. అలానే ఏదైతే ఫాదర్ నేమ్ ఉందో ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు, ఎన్ని మంత్స్ నుంచి తెలుసు అని మెన్షన్ చేయాలి. అలానే ఇది ఏ రోజు చేయించామో ఉండాలి, ఎక్కడ చేయించామో ఆ ప్లేస్ ఉండాలి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందిరా అంటే సిగ్నేచరు, స్టాంపు ఉంది. ఈ స్టాంపు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఇది ఏదైతే రౌండు స్టాంప్ ఆర్ రౌండ్ సీల్ ఉందో ఇది 100% ఉండాలి. ఇది లేకపోతే నేవీ వోడు కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఏదైనా గెజిటెడ్ పెట్టుండుంటే వేరే డాక్ మీద కూడా గెజిటెడ్ అప్లికేబుల్ అవుతారు. ఒకవేళ ఎమ్మెల్యే, ఎంపీ చేత మీరు పెట్టిస్తే ఎమ్మెల్యే, ఎంపీ లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో బ్యాక్‌లాగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్సు లేదంటే పంచాయతీ ఇన్స్‌పెక్టర్స్ ఇలాంటోళ్ళు ఎవరి చేతన్నా మీరు పెట్టించుండుంటే ఈ వీళ్ళిద్దరూ కూడా వేరే డాక్యుమెంట్స్ వేటిల మీద పెట్టడానికి కుదరదు. వీళ్ళిద్దరితో పాటుగా ఎమ్మెల్యే, ఎంపీ కూడా వేరే డాక్యుమెంట్స్ మీద పెట్టడానికి కుదరదు. ఓన్లీ ఈ డాక్యుమెంట్ మీద మాత్రమే ఇలా పెట్టడానికి కుదురుతుంది. అలా కాకుండా మీరు పెట్టించడమే గెజిటెడ్ ఆఫీసర్ చేత అంటే ఏదైనా వెటనరీ డాక్టర్ చేత, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ చేత, స్కూల్ హెడ్ మాస్టర్ చేత, ప్రిన్సిపల్ చేత, కాలేజీ ప్రిన్సిపల్, గవర్నమెంట్ ప్రిన్సిపల్ చేత లేదా ఎంఆర్ఓ చేత, ఎండిఓ చేత ఇలాంటి ఎవరి చేతన్నా చేయిస్తే ఈ సైన్ ఇంకొక డాక్యుమెంట్ మీద కూడా చేయించుకోవచ్చు. ప్రాబ్లం లేదు. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఐడెంటిటీ సర్టిఫికేట్‌లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రౌండ్ సీల్ అనేది ఉండాలి. అలానే ఇక్కడ టైం మెన్షన్ చేయాలి. ఈ టైం వీలైనంత వరకు 1 ఇయర్ అండ్ అబోవ్ ఉండుంటే చాలా గుడ్ క్యారెక్టర్ అవుతుంది. ఇలా మెన్షన్ చేసేటప్పుడు ఎవరైతే సైన్ చేస్తున్నారో ఈ సైన్ చేసేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో జస్ట్ వచ్చి 6 మంత్స్ అవుతుంది అని అనుకోండి జాయిన్ అయ్యి ఇక్కడ పోస్టింగు. కానీ మీరు 1 ఇయర్ బ్యాక్ తెలుసని సంతకం పెట్టారనుకోండి ఇట్ ఈస్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఎప్పటి నుంచి సర్వీస్‌లో ఉంటున్నారో చూసుకొని ఆ సర్వీస్‌కి తగ్గ మిమ్మల్ని తెలుసని రాయించుకోండి. అది 2 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ మీది ఏదైనా సరే ఆ ఏరియా దగ్గరలోనే లొకేషన్‌లో ఉండుంటే ఆ ప్రకారంగానే ఈ ఇయర్ రాయించుకోవడానికి ట్రై చేయండి. ఇది ఐడెంటిటీ సర్టిఫికేట్‌లో ఇంపార్టెంట్ విషయాలు. ఇక నెక్స్ట్ ఫామ్ పేరు ఏం పేరురా అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇక్కడ మనం ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్‌ని మనం తీసుకున్నామో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో ఫిల్ చేయాల్సింది తెలుసు. ఆల్రెడీ నేమ్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం ఎవరి చేత అయితే సైన్ చేయిస్తున్నామో వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు, ఎన్ని మంత్స్ నుంచి తెలుసు అనేది క్లియర్‌గా రాయించాలి. ఆ తర్వాత సో, మీ పేరు ఇక్కడ మళ్ళీ అగైన్ ఎవరి నేమ్ మాత్రమే రాస్తాము. సో, నేమ్ రాసిన తర్వాత అతను సంతకం పెడతారు. ఇలా సంతకం పెట్టి డేట్ ఏసి డిజిగ్నేషన్ రాసి అలానే ఏదైతే స్టాంప్ ఉంటుందో స్టాంప్ మెన్షన్ చేస్తారు. ఇది ఒక గెజిటెడ్ చేత చేయించాలి. సో, ఒక గెజిటెడ్ చేత చేయించిన తర్వాత మరొక గెజిటెడ్ చేత సెకండ్ గెజిటెడ్ చేత మళ్ళీ మనం ఇక్కడ చేయించాలి. సో, ఇక్కడ చేయించినప్పుడు సేమ్ పైన డేటా ఏదైతే నింపామో అదే డేటా నింపుతాము. ఇంకేమీ ఉండదు. గెజిటెడ్ ఇక్కడ ఏమి రాశారో అదే రాయాలని లేదు.
ఇక్కడ ఎవరైతే పోస్టింగ్ అయి ఉన్నారో అతను మీకు తెలుసని అనుకుంటున్నారో ఆ తెలిసిన అతను ఖచ్చితంగా క్లియర్గా మెన్షన్ చేయాలి. అతను రీసెంట్గా పోస్ట్ అయ్యి ఉంటే కనుక దానికన్నా ఎక్కువ రాయించకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఇందాకల మనకు ఆల్రెడీ ఏదైతే ఐడెంటిటీ సర్టిఫికేట్లో ఒకవేళ గెజిటెడ్ పెట్టుండుంటే అందులో ఒకరు ఇక్కడ పెట్టొచ్చు. ఒకవేళ మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ గవర్నమెంట్ అయ్యి ఉంటే అందులో ఒకరు ఇక్కడ పెట్టొచ్చు. ఒకవేళ మీది గవర్నమెంట్ కాలేజ్ అయ్యుండి ఇద్దరు వేరు వేరు ఫ్యాకల్టీస్ తెలిసుండుంటే లెక్చరర్స్ అయ్యుండి గెజిటెడ్లు అయ్యుండుంటే ఇద్దరు ఫ్యాకల్టీస్ తెలిసుండుంటే ఇద్దరు ఫ్యాకల్టీస్వి కూడా పెట్టించవచ్చు. సో అలా మీరు ఓన్లీ ర్యాంక్ 1 ఆఫీసర్ పర్టికులర్లీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాత్రమే సంతకం పెట్టించాలి. ఇలా సంతకం పెట్టిన తర్వాత ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండకూడదో మాట్లాడదాం. ఇలా పెట్టిన తర్వాత ఒక స్టాంప్ వేశారు. ఇలా పెట్టిన తర్వాత మరొకరు స్టాంప్ వేశారు. గ్రీన్ పెన్నే ఉంది, సిగ్నేచర్ ఉంది, టైం ఉంది, స్టాంప్ ఉంది. కానీ ఇది 100% రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్ అని అంటే డాక్యార్డ్ ఆర్ ఇండియన్ నేవీలో కన్సిడర్ చేసేది ఏంట్రా అంటే మేజర్గా రౌండ్ స్టాంపు. రౌండ్ స్టాంపు ప్రతి దిక్కున కూడా మెన్షన్ చేయకపోతే అది 100% రిజెక్ట్ అవుద్ది. వేరే ఇది వచ్చేటప్పటికి 100% యాక్సెప్టబుల్. సో ఇక్కడ స్టాంపుతో పాటుగా ఇక్కడ స్టాంప్ లేకపోయినా పర్వాలేదు, జస్ట్ డిజిగ్నేషన్ మెన్షన్ చేసి రౌండ్ స్టాంప్ వేసినా సరిపోద్ది. ఇక్కడ డిజిగ్నేషన్ మెన్షన్ చేసి రౌండ్ స్టాంప్ వేసినా సరిపోద్ది. లేదా ఈ స్టాంపు మరియు ఈ స్టాంపు 2 స్టాంపులు ఉండాలి. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వితౌట్ రౌండ్ స్టాంపు 100% రిజెక్టెడ్. ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే లాస్ట్ మనం ఎక్కడైతే కంప్లీట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ ఉందో ఆ కంప్లీట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించాలి. ఈ పెట్టిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే మీరు బీటెక్ కాలేజీలో పెట్టించకండి. సో మళ్ళీ డిప్లొమాకి వెళ్ళండి. ఒకవేళ సెకండ్ ఇయర్ అయినా సరే వీలైతే డిప్లొమా కాలేజీకి వెళ్ళండి. ఒకవేళ డిప్లొమా కాలేజీ వాళ్ళు 2 ఇయర్స్ తర్వాత పెట్టకపోతే 1 ఇయర్ అండ్ అబోవ్ అయ్యి ఉంటే కనుక మీరు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న కాలేజీలో కూడా పెట్టించవచ్చు. కానీ వీడు అడిగింది ఏంట్రా అంటే ఎక్కడైతే లాస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యిందో అక్కడ పెట్టించమన్నాడు. అలా అని మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే కనుక ప్రజెంట్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్టబుల్లే. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఏంట్రా అంటే కనుక ఒకవేళ మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ పీజీ చేస్తే పీజీ, ఏమంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేస్తే డిగ్రీ, ఏదైతే ఎడ్యుకేషన్ చేసి ఉంటారో ఆ లాస్ట్ ఎడ్యుకేషన్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత అక్కడ మీరు ఏ ఇయర్లో చదివారు అంటే ఎన్ని సంవత్సరాలు చదివారు అనేది ఇయర్ మెన్షన్ చేస్తూ సో అండ్ సో ఇయర్ నుంచి సో అండ్ సో ఇయర్ వరకు అని మెన్షన్ చేస్తూ ఏం చదివారో కూడా కావాలనుకుంటే కింద బ్రాకెట్లో డిగ్రీ అయితే డిగ్రీ అని, బీటెక్ అయితే బీటెక్ అని, డిప్లొమా అయితే డిప్లొమా అని ఆ బ్రాంచ్తో సహా మెన్షన్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మీ నేమ్ రాసి ఇతను నా రిలేటెడ్ కాదు అని చెప్తూనే అతను సర్టిఫై చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు. కాలేజీలు అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే ఈ సర్టిఫికెట్ని ఇష్యూ చేయడానికి అథారిటీ సరిపోద్దట. ఇక్కడ నేను చెప్తున్నటువంటి పాయింట్ ఏంటో జాగ్రత్త చూడండి. మీరు సైన్ చేయించడానికి వెళ్ళినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా 100% కూడా ఎలిజిబులే. అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ అయితే కరస్పాండెంట్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అయితే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హెచ్ఓడి అయితే హెచ్ఓడి, ఇలా ఒక స్టాంప్ని మెన్షన్ చేస్తూ వెరీ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే ఖచ్చితంగా కాలేజీ రౌండ్ సీలు ఉండాలి. ఈ కాలేజీ రౌండ్ సీల్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా యాక్సెప్టబులే. కానీ మస్ట్గా కాలేజీ వాడిది ఎలా ఉండాలి అని అంటే రౌండ్ సీల్ అనేది 100% ఉండాలి. ఇలా ఒకవేళ మీరు ఇది గవర్నమెంట్ కాలేజీ యొక్క సైన్ అయ్యి ఉంటే ఈ గవర్నమెంట్ టీచర్ది మీరు క్యారెక్టర్ సర్టిఫికెట్లో పెట్టించుకోవచ్చు, ఐడెంటిటీ సర్టిఫికెట్లో పెట్టించుకోవచ్చు కావాలంటే. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయితే ఇక్కడ తప్ప ఇంకెక్కడా కూడా మీరు పెట్టించకూడదు. సో ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా యాక్సెప్టబులే. ఇంకా మరొకటి ఏంట్రా అంటే కనుక ఒకవేళ కొన్ని కాలేజెస్ మీరు చదివినప్పుడు ఉండి ఇప్పుడు లేకపోతే ఏంటి సార్ ఏం చేయాలి? నో ప్రాబ్లం. దీనికి కూడా ఏముంటాయనంటే కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైనా క్లోజ్ చేసినా దానికంటూ ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరొక సర్టెన్ పీరియడ్ పాటు ఒక 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ పాటు ఒక ఆఫీస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఆ ఆఫీస్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారో చూసుకొని అక్కడ మనం సైన్ చేయించవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి రౌండ్ సీల్ అనేది 100% చేయించాలి. ఆ తర్వాత బాటంలో ఏదైతే ఉందో ఈ బాటంలో
ఖచ్చితంగా ఎవరెవరు పెట్టొచ్చు అనంటే, ఎక్కువగా మనకి స్టేట్ గవర్నమెంట్‌లో ఆర్‌డీఓ పెడతారు. లేదు అని అనుకుంటే మీరు పెట్టించగలరు అని అనుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత పెట్టించుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ చేత పెట్టించుకోవచ్చు. లేదా ఏదైనా సిట్టింగ్ జడ్జి చేత పెట్టించుకోవచ్చు. సో, ఇలా హయ్యర్ క్లాస్ ఎవరుంటారో వాళ్ళ చేత మాత్రమే సంతకం పెట్టించాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్‌లో ఈ అంటే తెలుగు స్టేట్ గవర్నమెంట్ లాంటి వాటిలో ఈ స్థాయి ఎంప్లాయీ మీకు సైన్ చేయాలి అనంటే డైరెక్ట్‌గా ఈ స్టాంప్ చూసి వెంటనే సైన్ చేయట్లేదు ప్రెజెంట్ డేస్‌లో. వీళ్ళు ఎవ్వరు చేయాలన్నా సరే ఏం చేస్తున్నారంటే మస్ట్ బీ మీరు సెల్ఫ్ పీవీసీ తెచ్చుకోండి అని చెప్తున్నారు. సెల్ఫ్ పీవీసీ అంటే మీ మీద ఏ విధమైనటువంటి పోలీస్ కేసులు లేవు అని. ఇలా పోలీస్ సర్టిఫికేట్ మనం గనక వెరిఫై చేయించుకొని అంటే దీనికి పీవీసీ చేయించాలి అనంటే ఏం చేయాలి? ఒక మెరిట్ లిస్ట్ చూసుకోవాలి. అలానే ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ జిరాక్స్ తీయాలి. ఒక లెటర్ రాయాలి. 2 ఫోటోస్ ఇవ్వాలి. అలానే ఇప్పుడు ఇలా పీవీసీకి ఒక చలానా కట్టాలి. ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఇస్తే 2 డేస్‌లో మనకు వెరిఫికేషన్ అవుతుంది. ఈ వెరిఫైడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మీరు ఎక్కడ ప్రొడ్యూస్ చేసినా ఇక్కడ గెజిటెడ్‌లు ఉన్నారు చూడండి. ఇందాకల చేసినటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో గెజిటెడ్‌కి చూపించిన ఈ పీవీసీ చూపించడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుద్ది అనంటే మీకు రాసేటువంటి డ్యూరేషన్ ఎక్కువ రాస్తారు. పీవీసీ వల్ల అడ్వాంటేజ్ ఏంట్రా అంటే మీ మీద ఏ క్రిమినల్ కేసులు లేవు అని ఆళ్ళ సర్టిఫై చేసినట్టు. ఎప్పుడైనా సరే గెజిటెడ్ ఈ ర్యాంక్ 1 ఆఫీసర్లు ఎక్కువ కాలం పాటు తెలుసు అని రాయరు. ఎందుకు రాయరు అనంటే మీ మీద ఎప్పుడు ఏ కేసులుంటాయో తెలియవు కాబట్టి. సో, అందుకనేసి పీవీసీ చేయించుకొని మీరు గెజిటెడ్ దగ్గరికెళ్ళినా, పీవీసీ చేయించుకొని ఆర్‌డీఓ లాంటి ఆఫీసర్ దగ్గరికెళ్ళినా ఏం జరుగుతుంది అనంటే ఇమ్మీడియేట్‌గా పీవీసీ క్లియర్‌గా ఉంటే గనక సైన్ పెడతారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను పీవీసీ మ్యాండేటరీ కాదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో పీవీసీ అనేది ఎక్కడ అడగరు. సో, ఇది మనం సెల్ఫ్‌గా చేయించుకుంటున్నాం. ఎనీ గెజిటెడ్ చేత సంతకం పెట్టించేటప్పుడు. ఇప్పుడు ఈ పీవీసీ ఉండడం వల్ల మనకే యూజ్ ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఒకవేళ మీకు ఆర్‌డీఓతోనో, సిట్టింగ్ జడ్జితోనో, లేదా జాయింట్ కలెక్టర్‌తోనో, లేదా డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌తోనో, ఇలాంటి ఆర్‌డీఓలతోనో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. మీ ఫ్యామిలీతోనో, మరొకరితోనో అనుకో. అసలు పీవీసీ అవసరం లేకుండా సంతకం కూడా పెట్టించుకోవచ్చు. సో, పీవీసీ అనేది వాళ్ళు మీరెవరో తెలియకపోయినా పెట్టించడానికి మాత్రమే. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెజిస్ట్రేట్ యొక్క సైన్ ఉంది. అలానే మళ్ళీ ఏముందిరా అంటే ఒక రౌండ్ సీల్ ఉంది. ఇక్కడ కూడా రౌండ్ సీల్ మస్ట్‌గా ఉండాలి. రౌండ్ సీల్ లేనిదే నాట్ యాక్సెప్టెడ్. సో, ఇలా ఇద్దరు పెట్టాల్సొచ్చింది. అంటే ముందు ఒకరు పెట్టారు. తర్వాత ఒకరు పెట్టారు. కాబట్టి ఎవరో ఒక్కరు సరిపోతుంది. ఎనీ వన్ సరిపోతుంది. డైరెక్ట్‌గా ఇక్కడ మేజర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక్కరు సరిపోతుంది. ఒక స్టాంప్ ఉండాలి. ఒక రౌండ్ స్టాంప్ ఉండాలి. లేదా ఏదో ఒకటి పర్టిక్యులర్‌గా ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఆ స్థాయి వాళ్ళు పెట్టారంటే ముందోళ్ళు కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టారు. కొంతమందికి డైరెక్ట్‌గానే పెట్టేస్తారు. ఒక్కరు సరిపోతుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను రౌండ్ స్టాంప్ అనేది 100% ఉండాలి. అగైన్ అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు పీవీసీ ఎందుకు చేయించుకోవాలి అనంటే మన మీద ఏ విధమైనటువంటి కేసెస్ లేవని మనకు మనమే సర్టిఫై చేసుకున్నట్టు. అంటే పీవీసీ అనేది మ్యాండేటరీ కాదు. ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోనూ అడగడు. మనం జాయిన్ అయిపోయిన తర్వాత పీవీసీ స్టార్ట్ అవుద్ది. డిపార్ట్మెంట్ తరపు నుంచి. కాబట్టి ఇప్పుడు చేయించుకునేదాన్ని సెల్ఫ్ పీవీసీ అని అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ యొక్క సర్టిఫికేట్ ఫార్మాట్. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ సర్టిఫికేట్‌లో ఇక్కడ నేమ్ రాయాలి. అలానే తర్వాత వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏ పోస్ట్‌కైతే సెలెక్ట్ అయ్యామో ఆ పోస్ట్ రాయాలి. సో, చార్జ్‌మెన్ అయితే చార్జ్‌మెన్ దీంతో పాటుగా జీటీ ఫిట్రా లేదు అనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఫిట్రా ఆర్ ఎలక్ట్రికల్ ఫిట్రా జస్ట్ బ్రాకెట్‌లో మెన్షన్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏ విధమైనటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే కనుక మాక్సిమం ఏమీ ఉండవు కాబట్టి ఉండకపోతే నిల్ అని రాయించండి. ఒకవేళ ఏదైనా చిన్నవి ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయండి. సో, దాని తర్వాత అగైన్ మళ్ళీ చార్జ్‌మెన్. సో, ఇక్కడ మళ్ళీ చార్జ్‌మెన్ అని రాయండి. ఏ ఫిట్టర్ అయితే ఆ ఫిట్టర్ రాయండి. సో, ఎన్ని సంవత్సరాలు మీకు ప్రెజెంటు ఏజ్ అయితే ఉందో ఆ ఏజ్‌ని ఇక్కడ మెన్షన్ చేయండి. 25 ఇయర్సా, 23 ఇయర్సా ఏదైతే ఉందో ఆ ఏజ్‌ని మెన్షన్ చేయండి. ఇక్కడ సో, సేమ్ ఏజే మెన్షన్ చేయాలి. ఇక్కడ సేమ్ ఏజే మెన్షన్ చేయాలి. అప్పటి నుంచి అప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తును. సో, దాని తర్వాత వచ్చేటప్పటికి సేమ్ ఇక్కడ కూడా ఏజ్‌ని మెడికల్ ఆఫీసరు 25 అయితే 25, 23 అయితే 23 అని చెప్పి సర్టిఫై చేస్తున్నట్టు మనం పెడతాం. ఇప్పుడు ఎలా ఉండకూడదు, ఏమేమి ఉండాలి అనే దానికోసం చూద్దాం. ఇక్కడ ఒక ఫోటోని పేస్ట్ చేయాలి. సో, ఫోటోని పేస్ట్ చేసి ఇక్కడ స్టాంప్ వేయించాలి. ఫోటోను పేస్ట్ చేసి
ఇక్కడ ఫోటోని పేస్ట్ చేసి ఇక్కడ ఒక స్టాంప్ వేయించాలి. లేదా ఈ ఫోటోని ఎక్కడైనా పేస్ట్ చేసి స్టాంప్ వేయించొచ్చు. ఎక్కడైనా సరే ఈ పేజీలో ఒక ఫోటోని పేస్ట్ చేసి స్టాంప్ వేయించాలి. ఇక చూడండి ఇక్కడ ఇలా సిగ్నేచర్ చేశారు. డాక్టరు అన్నీ ఉన్నాయి. సో, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది 100% ప్రతి డాక్టర్‌కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇది 100% మెన్షన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టాంప్‌లో లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో అని చెప్పి మనకి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. రిజెక్టెడ్. రీజన్ ఒకటి ఫోటో పేస్ట్ చేయలేదు. రెండోదొచ్చేటప్పటికి రౌండ్ సీల్ లేదు. ఇప్పుడు ఇక్కడ విషయానికొద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఫోటో ఉంది, రౌండ్ సీల్‌తో చేశారు, ఇవన్నీ ఫిల్ చేశారు. మెడికల్ ఆఫీసర్ యొక్క డీటెయిల్స్ రాశారు. ఇవన్నీ రాసినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడా లేదు. ఈ ప్రతి డాక్టర్‌కి కూడా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో, ఒకవేళ ఈ స్టాంప్‌లో లేదనుకోండి, డాక్టర్ దగ్గర ఎంట్రన్స్‌లోనే బోర్డ్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో అని చెప్పి మెన్షన్ చేయాలి. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారు అనంటే రిజిస్ట్రేషన్ నెంబర్ సమ్ 216 అనుకోండి డివైడెడ్ బై సమ్ డేట్ ఏదైతే ఉందో ఇలా డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో, ఇలా రిజిస్ట్రేషన్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కానీ ఫోటో దగ్గర ఎక్కడో దిక్కున లేదా ఇక్కడ కానీ ఒక రౌండ్ సీల్ అనేది 100% ఉండాలి. అప్పుడే యాక్సెప్టబుల్. అగైన్ ఈ డాక్టర్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంట్రా అంటే ఓన్లీ సివిల్ సర్జన్ మాత్రమే అయ్యుండాలి. లేదా మెడికల్ ఆఫీసర్ అయి ఉండాలి. అంతకన్నా లోయర్ ఎవ్వరు కూడా అయ్యి ఉండకూడదు. అంతకన్నా హైయర్ అయితే కనుక యాక్సెప్టబుల్. సో, ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు. డాక్టర్‌ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ స్టాంప్‌లో లేకపోతే గనక పక్కన మెన్షన్ చేయాలి. మీరు సైన్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి హాస్పిటల్‌కెళ్తే గనక హాస్పిటల్‌లో ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్. అది జస్ట్ మీరు ఇక్కడ రాసినా సరిపోతుంది. సెకండ్ ఏం చెప్తున్నాము అనంటే గనక సో, ఈ రౌండ్ స్టాంప్ అనేది ఉండాలి. ఒక ఫోటో అంటించి ఉండాలి. సో, రౌండ్ స్టాంపు ఈ ఈ ఫోటో ఎక్కడైనా అంటించొచ్చు, ఇక్కడైనా అంటించొచ్చు. కాకపోతే ఈ రౌండ్ స్టాంప్ అనేది మస్ట్‌గా ఉండాలి. సో, రౌండ్ స్టాంప్ లేనిదే ఇండియన్ నేవీ అనేది యాక్సెప్ట్ చేయదు. దాంతో పాటుగా వెరీ ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్. వెరీ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే మెడికల్ ఆఫీసర్ కానీ, లేదు అని అనుకుంటే కనుక పర్టిక్యులర్‌గా ఏం మాట్లాడామో సివిల్ సర్జన్ కానీ అండ్ అబోవ్ కానీ అయ్యుండాలి. ఇది మెడికల్ సర్టిఫికేట్‌లో ఫార్మ్ నంబర్ 1. సో, ఇంకా నెక్స్ట్‌కి వెళ్దాం. సో, నెక్స్టు మెడికల్ సర్టిఫికేట్‌లో మరొకటేముంటుంది అనంటే గనక నేమ్ రాయండి. అలానే మీ ఏజ్ ఏదైతే ఉందో ఏజ్ రాయండి. అలానే ఎక్కడైతే ఉందో ప్లేస్ రాయండి. మ్యాక్సిమం నోకే ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్ వ్యాక్సినేషన్ ఏదైతే ఏసుకున్నారో ఆ డేట్ రాయండి. రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నో రాయడానికే ప్రయారిటీ ఇవ్వండి. ఏ విధమైనటువంటి సఫరింగ్స్ లేవు అని. ఏదైనా మేజర్ అయితే మాత్రం మెన్షన్ చేయండి. అలా అని అపాయింట్ సెట్ ఆపరేషన్ అయినా చిన్న మైనర్ యాక్సిడెంట్స్ అయినా చిన్న వాటిలకి కూడా మెన్షన్ చేయకూడదు. ఎగ్జాంపుల్‌కి ఎలాంటి వాటిలకి మెన్షన్ చేయాలి అనంటే మీకేదో బైపాస్ సర్జరీ అయింది మెన్షన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకేదో కాలు ఇరిగిపోతే స్టీల్ రాడ్ ఏసుకున్నారు మెన్షన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంగకు బదులుగా ఇంకో లంగ పెట్టారో లేదా ఒక కిడ్నీ తీసేసి ఇంకో కిడ్నీ పెట్టారో ఇలాంటివి ఏవైనా మేజర్ ఉంటే మెన్షన్ చేయాలి. అలాంటివి ఏవీ లేకపోతే మాత్రం మెన్షన్ చేయొద్దు. సో, ఇది మెడికల్ ఫార్మ్‌లో కాలమ్ నంబర్ 2. ఇందులో పెద్దగా ఏ విధమైనటువంటి సైన్‌లు ఉండవు. అండ్ చిన్న ఫార్మాలిటీస్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ ఫార్మ్ వచ్చేటప్పటికి మన పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తూ రాయాలి. సో, ఫాదర్ అయితే ఫాదర్‌కి ఎన్ని ఇయర్సు, హెల్త్ కండిషన్ గుడ్డా, బ్యాడా. మేజర్‌గా ఇందాకల చెప్పినట్టు పెద్ద సఫర్ అవుతూ ఉంటే ఆ సఫర్ లైక్ షుగర్ అనో, బీపీ అనో ఏమన్నా ఉంటే అలాంటివి మెన్షన్ చేయండి. ప్రాబ్లమే లేదు. కానీ హార్ట్ అటాక్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏదైనా సఫర్ అవుతూ ఉంటే సఫర్ అని రాయండి. మ్యాక్సిమం గుడ్ పెట్టడానికే ట్రై చేయండి. సెకండ్ బ్రదర్ ఎవరైనా ఉండుంటే కనుక ఆ బ్రదర్ యొక్క ఏజ్, బ్రదర్ యొక్క హెల్త్ కండిషను. సో, ఇలా మీరు రాస్తారు. ఎవరు లేకపోతే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ చనిపోయిండుంటే వాళ్ళు ఎందుకు చనిపోయారో రాయాలి. చనిపోయేటప్పుడు మ్యాక్సిమం ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూస్ అయితే ఆ ఇష్యూస్ మళ్ళీ మీకు బైపాస్ అవుతాయి కాబట్టి అవి రాయమంటారు. అలా కాకుండా ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో మర్డర్ కేసులోనో, మరొక కేసులోనో చనిపోయిండుంటే అది మెన్షన్ చేస్తే సో, రేపు పొద్దున్న మీకోసం ఎంక్వైరీ అనేది ప్యూర్‌గా ఉంటుందని అవి రాయమంటాడు. ఒకవేళ సేమ్ బ్రదర్స్ కూడా అలానే బ్రదర్ యొక్క కండిషన్ ఏంటి, ఎలా చనిపోతే కనుక ఎందుకు చనిపోయారు. సేమ్ మదర్ ఎందుకు మదర్ హెల్త్ ఎలా ఉంది, అలానే మదర్ యొక్క ఏజ్ ఎలా ఉంది. ఒకవేళ చనిపోయిండుంటే కనుక ఎందుకు చనిపోయారు అనేది రాయాలి.
అండ్ అప్పుడు చనిపోయేటప్పుడు ఏజ్ ఎంత అనేది రాయాలి. సేమ్ సిస్టరు ప్రెజెంట్ ఏజ్ ఎంత, అలానే ఆవిడ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. మ్యాక్సిమం గుడ్ పెట్టడానికే ట్రై చేయండి. అండ్ అగైన్ ఒకవేళ సిస్టర్స్ ఎవరైనా చనిపోయి ఉంటే చనిపోయినప్పుడు ఏజ్ ఎంత, ప్రెజెంట్ ఎందుకు చనిపోయారు అనేటువంటిది మెన్షన్ చేయాలి. దాని తర్వాత నార్మల్గా అయితే మనం సిగ్నేచర్ ముందుగా చేసేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గర మనం సిగ్నేచర్ చేయాలి. కానీ మీరు వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటో ఇక్కడ జాగ్రత్త చూడండి, డాక్టర్ సైన్ చేయాలి. డాక్టర్లు అనేవాళ్ళు మోస్ట్లీ ఖాళీగా ఉండరు. అందువల్ల ఇవన్నీ మనం ఫిల్ చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే సైన్ పెడతారు. సెకండ్, వీళ్ళు 90% ఏ టెస్ట్‌లు కండక్ట్ చేయరు. టెస్ట్‌లు కూడా కండక్ట్ చేసే టెస్ట్‌లు ఏముంటాయనంటే జనరల్ ఫార్మాలిటీ టెస్ట్‌లే కండక్ట్ చేస్తారు చేస్తే. అంటే బీపీ అనో, షుగర్ అనో, లేదంటే బ్లడ్ టెస్ట్ అనో, యూరిన్ అనో ఇలాంటి టెస్ట్‌లు జనరల్‌గా చెకప్ చేస్తారు. మరీ మేజర్‌గా ఏ విధమైనటువంటి చెకప్ ఉండదు. సెకండ్ పాయింట్ ఏంట్రా అంటే మీకేదైనా సైట్ ఉంటే సైట్ ఉందనో, చిన్న చిన్నవేమన్నా ఉంటే మెన్షన్ చేయండి తప్ప పెద్ద పెద్ద ఉంటే మెన్షన్ చేయండి తప్ప చిన్న చిన్న వాటిల జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడుతున్నామనంటే హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి 2 ఫోటోస్ తీసుకొని వెళ్ళాలి. సెకండ్ మెరిట్ లిస్ట్ తీసుకొని వెళ్ళాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళాలి. ఇవి ఖచ్చితంగా మనం తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు బ్లైండ్‌గా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఇగో అలానే ఏదో రాశారు. రాసిన తర్వాత ఇలా రాశారు. అయితే డాక్టరు ఇవేవి రాయకపోయినా సరే సైన్ చేసేసారు. ఇదేదో వేరే స్టేట్‌లో. కానీ ఇలా రాస్తే 100% రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్ అనంటే ఇక్కడ రౌండ్ సీల్ లేదు. సో రౌండ్ సీల్ ఆర్ రౌండ్ స్టాంప్ అనేది లేకపోతే రిజెక్టెడ్. సో 100% రిజెక్టెడ్. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. సో డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మస్ట్‌గా ఉండాలి. రౌండ్ సీల్ ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంట్రా అంటే ఇది ఒరిజినల్‌గా ఎలా ఉండాలి? ఎలా ఉండాలో ఒకసారి అంటే ఇవన్నీ మనం మెన్షన్ చేస్తున్నాం. ఇదిగో ఇక్కడ ఒక ఫోటో అండ్ ఒక రౌండ్ సీల్. ఇక్కడ మనం ముందుగా ఒక సైన్ చేసాం. తర్వాత ఒక సైన్ చేసాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ముందుగా ఒక సైన్ చేసాం. తర్వాత ఒక సైన్ చేసాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఇది రాశారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టాంప్‌లో ఎక్కడ రిజిస్ట్రేషన్ అని లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే రిజెక్టెడ్. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అయి అంతా కరెక్టే కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి బై పేపర్ మీద. సో సో ఈ విధంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ మరీ చెప్తున్నాను. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత గానీ, జాయినింగ్ తర్వాత గానీ ఏ విధమైనటువంటి మెడికల్ టెస్ట్‌లు కండక్ట్ చేయరు. ఫిజికల్ స్టాండర్డ్స్ ఈ విధంగా రాయాలి. సో అంటే మేజర్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. లేదంటే రేపు పొద్దున మళ్ళీ మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. అలా అని మీరు మెడికల్ సర్టిఫికేట్‌కెళ్ళినప్పుడు ఏదైతే మెడికల్ సర్టిఫికేట్‌కెళ్ళినప్పుడు ఇవి ఏ విధమైనటువంటి టెస్ట్‌లు మాక్సిమం చెయ్యరు. ఒకవేళ చేసిన ఫార్మాలిటీ టెస్ట్‌లే ఉంటే దానికోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా అని ఇవి తీసుకెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎక్కడ మెడికల్ టెస్టులు చేయరు. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ డాక్టర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి అనంటే గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండాలి, సివిల్ సర్జన్ అయి ఉండాలి, లేదా మెడికల్ ఆఫీసర్ అయి ఉండాలి, లేదా అంతకన్నా అబోవ్ అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాంప్ రౌండ్ సీల్ ఉండాలి. అగైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినటువంటి స్టాంప్ అన్నా ఉండాలి, లేదా మెన్షన్ చేసిన స్టాంప్ లేకపోతే పక్కనన్నా రాయాలి. సో మెడికల్ గురించి వచ్చేటప్పటికి ఇది. సో ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉండాలో ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి అనడానికి నేను చెప్పాను. ఇంతకన్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా నేను ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేశాను. ఆ గ్రూప్‌లోకి పోస్ట్ చేయండి అండ్ వెరిఫై చేద్దాం. ఇంకా అగైన్ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇచ్చారో నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో 1 డే బిఫోరే ప్లాన్ చేసుకోండి. 1 డే బిఫోరే ప్లాన్ చేసుకున్నప్పుడు మీకేమైనా స్టేయింగ్ ఇబ్బందిగా ఉంటే మీరు ఎక్కడైనా స్టే చేస్తానంటే ఎక్కడైనా స్టే చేయండి, ప్రాబ్లమ్ లేదు. స్టేయింగ్ ఇబ్బందిగా ఉంటే మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఏ విధమైనటువంటి అమౌంట్, ఫీలు ఏమీ పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో అగైన్ మీకు గైడ్ చేయడానికి, అడ్రస్‌ని గైడ్ చేయడానికి కూడా ప్రయారిటీ ఇస్తాము. సో ఇది మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. కానీ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మా ద్వారా మీరేమైనా హెల్ప్ పొందుంటే రేపు పొద్దున్న నా ఇన్‌స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఒక ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా ట్రీట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎక్సెప్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ తప్ప రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా లేవు కాబట్టి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా యాజ్ యూజువల్‌గా ఈ ఫార్మేట్‌ని రెడీ చేయాలని రెడీగా ఉండండి. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ 1 ఇయర్ లోపు మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్‌కి
ఎగ్జాంపుల్‌కి ఈ నెల 27ని వెరిఫికేషన్ ఉంది. 25న అయిపోతుందనుకోండి. మనం చేయించడానికి కుదరదు కాబట్టి ఇదే తీసుకెళ్ళండి. కానీ మీరు అప్లై చేశాను అని చెప్పి ఒక అప్లికేషన్ ఫామ్‌ని కూడా తీసుకెళ్ళండి. ఈ ఓబీసీని ఇప్పుడు లేకపోతే తర్వాత ఓల్డ్‌ది జస్ట్ ఒక 1 వీక్, 15 డేస్ గ్యాప్‌దయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అలానే ఎస్ఎస్‌సి అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. మిగతావి ఏవి లేకపోయినా కావాలంటే టైం ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ రౌండ్ సీల్ లేకపోయినా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా, ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్‌లన్నిటి దగ్గర ఎన్ఏ అని కానీ, స్ట్రైకింగ్ కానీ లేకపోయినా వీటిలన్నిటిని రిజెక్షన్ లిస్ట్‌లోనో లేదంటే మీకు ఆన్ ది స్పాట్‌లోనే మళ్ళీ రీఫిల్ చేసుకొని రమ్మని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కేర్‌ఫుల్‌గా చూసుకోండి బిఫోర్ ఎంటర్ అయ్యే ముందు. సో, నేను ఇన్‌స్టిట్యూట్ అడ్రస్‌ని, మీకు లొకేషన్‌ని అన్నిటిని మెన్షన్ చేస్తాను. అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే జరుగుతుందో, ఆ జరుగుతున్నటువంటి సెంటర్ యొక్క అడ్రస్‌ని మీకు ట్యాగ్ చేస్తాను. అలానే ఎక్కడ దిగితే ఎక్కడి నుంచి ఎలా ఎళ్ళాలి అనే దానికోసం కూడా మీకు ట్యాగ్ చేస్తాను. ఒకసారి మీరు దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు వైజాగ్ వచ్చిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఈ ఇన్‌స్టిట్యూట్ నెంబర్‌కి కాల్ చేయండి. సో, కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ మేము హెల్ప్ చేస్తుందల్లా ఒకే ఒక ఉద్దేశం. ఇక్కడ మీకు ఇది క్రూషియల్ టైం. చాలా ఇంపార్టెంట్ టైం. ఏ విధమైనటువంటి మిస్టేక్స్ చేయకూడదు. డిఫెన్స్ అంటేనే స్ట్రిక్ట్‌గా ఉంటుంది కాబట్టి దాని మీద అవేర్‌నెస్ తీసుకురావాలని. సో, ఎట్ ది సేమ్ టైం రేపన్న రోజు మా పిల్లలకి ఎవరికైనా మీరు రేపు పొద్దున్న వేరే వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయినప్పుడు ఇలా గైడ్ చేస్తారన్న ఆశతో చెప్తున్నాం. సో, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ये जो कॉल लेटर्स आया है एज ए चार्जमैन पोस्ट को, उसका पूरा डिटेल्स उन लोग फॉर्म भी भेजा है। वो फॉर्म क्या है, कैसे फिलअप करना है, पूरा डीप से पार्ट में बताया जाएगा। थोड़ा समय ज़्यादा लगेगा, ध्यान से सुनिए। एक आपको पूरे फॉर्म्स भेजा गया है, वो क्या क्या चाहिए। फर्स्ट ऑफ कॉल लेटर फॉर प्री अपॉइंटमेंट फॉर्मेलिटीज टू द पोस्ट ऑफ चार्जमैन के लिए। चार्जमैन के लिए आपको क्या क्या चाहिए पूरा डिटेल से दिखाया गया है। देखिए, फर्स्ट वाला है चार्जमैन बॉयलर मेकर्स के लिए। उसमें सेकंड पॉइंट देखिए, पर्सनल फाउंड एलिजिबल, क्या क्या आपका सर्टिफिकेट चाहिए। एक है फर्स्ट वाला है लिस्ट और रिटन में आपका जो लिस्ट आया जिसमें आप सेलेक्ट हुए हैं उसका फॉर्म। उसके बाद सेकंड वाला एक मेडिकल एग्जामिनेशन ऑन फिटनेस आपका। फिर उसके बाद ओरिजिनल सर्टिफिकेशन और कैश सर्टिफिकेट। ओके, इसको पूरा हम डीप में बताया जाएगा। उसके बाद फोर्थ वाला है वेरिफिकेशन ऑफ कैरेक्टर सर्टिफिकेट। और दूसरा जैसे किसी का केस कोर्ट में चल रहा है उसको एंड करने के या फिर उसका कुछ प्रॉब्लम नहीं है बोल के हाँ। हाँ, आपका जो सर्टिफिकेट पूरा वेरिफिकेशन है ये विशाखापट्टनम के लोकल एड्रेस में होता है। जैसे इसमें दिया गया है आपको, जिसमें एक मेल भेजा है उसमें दिया गया है विश्वोदया सीबीएसई स्कूल, वो है कंचरपालम विशाखापट्टनम में। उसका टाइमिंग्स भी है 9:30 के 28 में 9:30 से शुरू किया जाएगा। हम इस फॉर्म में टाइमिंग है 9:30 से, किसको 24 दिया है, किसको 26, 27, 28 ऐसे थोड़ा अलग अलग दिया है। लेकिन 9:30 से इस एड्रेस पे आपको जाना पड़ेगा। इसके लिए भी क्या क्या चाहिए देखिए, इसमें एजुकेशन एंड क्वालिफिकेशन एंड अदर सर्टिफिकेट मीन्स आपका पूरा जो जैसे डिप्लोमा स्टूडेंट बीटेक किया है उसको बीटेक सर्टिफिकेट भी लेके जाना है, डिप्लोमा सर्टिफिकेट भी लेके जाना है। अगर डिग्री सर्टिफिकेट है डिग्री सर्टिफिकेट भी लेके जाना है। उसके साथ आपका कैस्ट सर्टिफिकेट, उसके बाद आपका पर्सनल डेटा सर्टिफिकेट, और जो एक्समैन सर्विस का है उन लोग को भी एक एनओसी लेके जाना है। और जो गवर्नमेंट में जॉब कर रहा है, कंटिन्यू किया है और उन लोग कुछ ऐसे वेट कर रहा है, उन लोग एनओसी नो ऑब्जेक्शन सर्टिफिकेट बोल के अभी देने से अच्छा है आप ज्वाइनिंग के बाद भी दे सकते हैं एनओसी को। और उसमें आपका एक ई एडमिट का है आपका हॉल टिकट टाइप। और आप फॉर्म फिलअप करते वक्त ऑनलाइन रजिस्ट्रेशन, ये ऑनलाइन रजिस्ट्रेशन नहीं रहने से भी आपको जहाँ जाएंगे उनके पास रहेगा, उनके पास से सर्टिफिकेट वेरिफिकेशन जब जाएंगे उनके पास रहेगा, उनके पास से 2-3 आप कॉपी कलर जेरोक्स या फिर जेरोक्स आपके पास लेके रख सकते हैं। और एक है पैन कार्ड और आधार कार्ड। अगर आपके पास पैन कार्ड नहीं रहने से भी अभी के लिए चलेगा, आप ज्वाइनिंग के बाद फर्स्ट सैलरी के अंदर पैन कार्ड हैंड ओवर करना ज़रूरी है। अगर नहीं रहने से आप अभी का भी अप्लाई कीजिए और उसका डिटेल भी जब देने से प्रोसेस चलेगा। तो पैन कार्ड और एक है आधार कार्ड। आधार कार्ड आपका कंपलसरी चाहिए, देखिए उसमें पूरा करेक्ट है नहीं है, कुछ चेंजिंग से करवा दीजिए आधार कार्ड। और उसके बाद आपको 8 पासपोर्ट कलर फ़ोटोज़ चाहिए, पासपोर्ट फ़ोटोज़
विद इन लास्ट 3 मंथ्स के अंदर रहने से अच्छा है वो वाला। ओके, 8 फोटोज। इसमें से वो जो चौथी में दिया है उसमें देखिए अटेस्टेड कॉपी क्या क्या चाहिए। अटेस्टेड कॉपी 2 ओरिजिनल चाहिए, 2 ओरिजिनल वाला चाहिए, और एक है मेडिकल सर्टिफिकेट, वो वाला एक काफ़ी है। आप ये जो 2 अटेस्टेड कॉपी है और मेडिकल का दोनों आप 2 सेट जिरोक्स करके, सेफ साइड के लिए 3 या 4 भी रख लीजिए, लेकिन उनको 2 सेट्स कंपलसरी हैंड ओवर करना है। ठीक। ओके, अभी दूसरा वाला देखिए, कैरेक्टर सर्टिफिकेट चाहिए। ये कैरेक्टर सर्टिफिकेट में आप हेड ऑफ द इंस्टीट्यूट, जैसे आप बीटेक स्टूडेंट है, एग्जांपल के लिए बीटेक स्टूडेंट है, कंप्लीट हो गया है तो आप बीटेक कॉलेज से ही कराइए। अगर आपका सेकंड ईयर है, फर्स्ट ईयर है, तो आप जहाँ डिप्लोमा सर्टिफिकेट किया है उधर से आप वो पूरा कैरेक्टर सर्टिफिकेट उधर से लेके आइए। अगर आपका प्राइवेट डिप्लोमा या फिर बीटेक हो गया है, उधर के बाद आप डिस्ट्रिक्ट मजिस्ट्रेशन या फिर सब डिवीजन मजिस्ट्रेट या फिर सुपीरियर ऑफिस जैसे जॉइंट कलेक्टर, कलेक्टर, आरडीओ, उनके साथ से पूरा साइन के साथ, पूरा साइन ऑन राउंड स्टैम्प, ये पूरा आपको सर्टिफिकेट साथ हम एक्सप्लेन करेगा, सर्टिफिकेट साथ आप दीजिए। और वो तो इसका भी 2 सर्टिफिकेट आप जेरोक्स करके पास पर रखिए। ये है कैट सर्टिफिकेट में एक सर्टिफिकेट है, लेकिन 2 गेस्टेड ऑफिसर का साइन चाहिए, ऊपर एक, दोनों नीचे एक, दोनों अलग अलग रहना चाहिए, इसमें ध्यान दीजिए आप। तो पूरा ये जो सर्टिफिकेट्स है पूरा अपडेट रखिए। आप अगर 1 या 2 दिन पहले आप यहाँ जहाँ वेरिफिकेशन चल रहा है इधर आइए। अगर नॉन लोकल स्टूडेंट है उन लोग 1 या 2 दिन तो पहले आइए इधर। और आपको किसी रेजिडेंशियल के लिए चाहिए तो हम आपको देंगे, लेकिन आप थोड़ा जैसे लंच डिनर आप खुद देख लीजिए, लेकिन रेजिडेंशियल के लिए हमारे रहेगा। और आपको एक बार पहले पूरा चेक करना है हमारे साथ, तो हम चेक करने के लिए रेडी है। कुछ मिस्टेक उनसे हम भी बोलेंगे, आप भी उसको चेंज कर सकता है, तो ध्यान दीजिए ये वाला। ये पूरा स्टडीज की तरफ से इसलिए चल रहा है कि आप ज्वाइन होने के बाद आप भी किसी दूसरे को सजेस्ट कर सकते हैं, हमारे इंस्टीट्यूट की तरफ से पूरा अपडेट करेंगे आप। जैसे आप देख रहे हैं एक राउंड सील है, ये कंपलसरी चाहिए, नेवी वाला इसी को एक्सेप्ट। ओके, ये जो अटेस्टेशन फॉर्म है ये पूरा 5 कॉपीज है, मीन्स 5 पेपर है। ये इसमें से 2 ओरिजिनल चाहिए और 2 ज़ेरॉक्स चाहिए। पूरा फॉर्म सबको पूरा एक्सप्लेन किया जाएगा। देखिए पूरे 5 पेपर है अटेस्टेशन फॉर्म। जैसे आपको मेल आया, मेल के साथ ये पूरा डाउनलोड करके रखिए अपने पास। पूरा फॉर्म देखिए, 14 है, 15 है, 16, ऐसे पूरे 5 पेपर है। 5 पेपर में आपको ये अटेंशन सर्टिफिकेट के बाद आइडेंटिटी सर्टिफिकेट है। देखिए ऊपर में किस किस के साथ सिग्नेचर, उनका नाम सब लिखा है और कहाँ स्टैम्प, क्या डिटेल्स है उसमें है। ठीक है, इसमें 2 ऊपर भी है नीचे भी है, 2 गेस्टेड ऑफिसर का साइन चाहिए विथ राउंड स्टैम्प। ध्यान दीजिए, राउंड स्टैम्प। ओके, उसके बाद देखिए सर्टिफिकेट ऑफ कैरेक्टर, इसका भी यही है। आप पूरा इसके पीवीसी के बाद ये वाला कराने से अच्छा है, इसका प्रोसेस पूरा हम आपको बोलेंगे। मेडिकल फॉर्म, ये मेडिकल फॉर्म भी क्या है, प्रोसेस कहाँ से साइन कराना है, इसका किसके पास जाना है, वो सब है। उसके बाद कैंडिडेट स्टेटमेंट एंड डिक्लेरेशन, ये भी दिखाया जाएगा आपको कि इसके 2 पेपर्स है, ये कैसे करेंगे फिलअप, क्या क्या है, पूरा आपको अपडेट किया जाएगा अभी। ओके, आपका ये जो फर्स्ट पेपर है देखिए अटेस्टेशन फॉर्म का, इसका है जो लेफ्ट साइड में है उधर फ़ोटो का साइज़ भी दिया है हम लोग 5x7। एक फ़ोटो रिसेंट वाला, अच्छा वाला, लास्ट 3 मंथ्स का रहने से आपको मैच भी होने का, ये है एक फ़ोटो। पूरा उधर पेस्ट करने से इसके ऊपर साइन कुछ भी नहीं चाहिए, स्टैम्प कुछ भी चाहिए, ओनली फ़ोटो रखिए। उसके बाद आपका जैसे सर्टिफिकेट है, एसएससी सर्टिफिकेट है, सब सर्टिफिकेट में जैसा आपका नाम है, ऑफिशियल नेम है, उसमें आप ऑफिशियल ब्लॉक कैपिटल में लिखिए, वो वाला कैपिटल लेटर ब्लॉक में लिखिए। इसको प्रेजेंट एड्रेस और होम एड्रेस। प्रेजेंट एड्रेस है आप कहीं प्राइवेट में नौकरी कर रहे हैं, कहीं दूसरी जगह ट्रेनिंग ले रहे हैं, वो है
प्रेजेंट एड्रेस। और परमानेंट एड्रेस ये है जैसे होम एड्रेस, वो आपके मम्मी डैडी के साथ या फिर माता पिता के साथ जो रह रहे हैं, जहाँ आप उनके साथ एजुकेशन किया है, उधर आपके पेरेंट्स के साथ आपके सर्टिफिकेट में भी मैक्सिमम होम एड्रेस का ही जैसे पूरा रहेगा एड्रेस, वो है होम एड्रेस। एड्रेस का ये वाला था। अभी इसके बाद है आधार कार्ड। आपका आधार कार्ड नंबर आपके उसमें रहेगा। उसके बाद पैन कार्ड भी रहेगा। पैन कार्ड आइडेंटिटी भी जल्दी से जल्दी अप्लाई कीजिए। उसके बाद नेशनल, ऐसे सब लोग का इंडिया ही है, ऐसे रहेगा। उसके बाद डेट ऑफ बर्थ, ओके चलिए। इसके बाद आपको डेट ऑफ बर्थ, देखिए डेट ऑफ बर्थ DM ईयर्स 4 साल का लिखना है। डेट ऑफ बर्थ अगर 1 है तो 01 बोल के लिखिए, 2 डिजिट है तो 2 डिजिट लिखिए, ओके। इसके बाद प्रेजेंट एज जो कंप्लीट हो गया है, जैसे आपका 25 ईयर्स 6 मंथ्स है तो आपका कंप्लीटेड एज है 25 मंथ्स, तो 25 मंथ्स लिखिए। उसके बाद एज इन मैट्रिक्स बोल के दिया है, यानी आपका 10th क्लास का कितना था एज, मंथ से उसको नहीं है, पूरा मंथ एज से चाहिए कितना, जैसे 15 16 उसमें लिखाएगा, ओके। ये एज और प्रेजेंट एज का देखना है, ओके। 8 में दिखाया है, देखो आपका प्लेस ऑफ बर्थ, डिस्ट्रिक्ट और कौन से स्टेट में, वो आसान है। उसके बाद आप कहाँ से हैं, जैसे विशाखापट्टनम का हैदराबाद से आ रहा है तो हैदराबाद तेलंगाना, या फिर उड़ीसा से उड़ीसा भुवनेश्वर, ऐसे लिखिए। आप आपका फादर कहाँ से हैं एक्चुअली, आप पढ़ाई के लिए, या फिर जिसके थोड़े लोग स्टेट चेंज होता है उनके लिए। आपका रिलीजन जैसे हिंदू है, मुस्लिम है, क्रिश्चियन है, और दूसरा बहुत है उसका। और आप SC ST रहने से यस लिखिए, नहीं रहने से नील या उसको डैश मार दीजिए। ये है आपका 9th सर्टिफिकेट का। अभी तक जो भी बोला थोड़ा आसान से आपको लगेगा, क्योंकि इसका आपका पर्सनल डिटेल्स था, एज था, वो सब था। अभी इसमें देखिए पर्टिकुलर ऑफ प्लेसेस, आप 20 ईयर्स के बाद जहाँ जहाँ 1 साल से ज़्यादा चेंज हो रहा है, 20 ईयर्स के बाद आपका 20 है, अभी 25 है ना, 5 साल में 1 साल से ज़्यादा आप प्लेसेस चेंज किया है, उसका एड्रेस लिखिए और डिस्ट्रिक्ट लिखिए। जैसे 2019 से 21 तक एक जगह था तो उसका नेम और उसका प्लेस का और डिस्ट्रिक्ट, 21 से 22 तक एक जगह था, वो 1 साल से ज़्यादा रहना चाहिए उसमें। अगर 4-5 प्लेसेस है तो पूरा प्लेसेस में आपका डिटेल्स और कौन सा डिस्ट्रिक्ट्स में वो हुआ था वो लिखिए, देखिए लेट होता है, ओके। ऐसे जैसे 5 साल का या फिर 4 साल का है। अगर ज़्यादा प्लेसेस नहीं रहने से अच्छा है, अगर ज़्यादा प्लेसेस रहने से आपको पुलिस वेरिफिकेशन का टाइम लगेगा, लेकिन मिनिमम 1 ईयर रहेगा। तो अगर 1 साल का है, पूरा 5 साल एक ही प्लेस में है, उसका कुछ प्रॉब्लम नहीं है। अगर आपका 4-5 प्लेसेस है, 5 प्लेसेस, थोड़ा कम लिखने से आपके लिए अच्छा है। 1 साल से ज़्यादा रहना चाहिए बस। उसके बाद 11वां नंबर देखिए, इसके आपके माता का, पिता का पूरा डिटेल्स। अगर आपकी शादी हो गई तो आपको स्पाउस मीन्स आपके वाइफ, उनका पूरा डिटेल्स लिखना चाहिए। जैसे फर्स्ट ऑप्शन है उनका, आपके माता पिता का नाम, और वो इंडियन है, इंडियन, और कहाँ कहाँ पैदा हुए हैं उन लोग, नॉर्मली आइडिया रहेगा। और उनका काम क्या है, कुछ लोग एम्प्लॉयज़ है, कुछ लोग फार्मर्स है, कुछ लोग ऑक्यूपेशन है, और एक फार्मर है। अगर फार्मर जैसे कुछ लैंड नहीं है, कुछ नहीं है, दूसरा काम कर रहा है, उसको डेली वेज लेबर में लिखिए। उसके बाद आपका पोस्टल एड्रेस कहाँ है, परमानेंट घर कहाँ है, आप वो पूरा डिस्ट्रिक्ट लिखिए इसमें पूरा। अगर आपका शादी नहीं हुआ है, कुछ नहीं हुआ है, देखिए इसमें स्पाउस बोल के लिए है, उसको डैश मार दिया, या फिर नॉट अप्लीकेबल NA बोल के दिया है, उसको NA बोल के लिखने से, लेकिन एम्प्टी मत छोड़ना, उसको एम्प्टी छोड़ने से थोड़ा मुश्किल है। अगर एलिजिबल है तो उसको ओके, एलिजिबल नहीं है तो उसका डिटेल्स लिख दीजिए, क्रॉस तो ही कर दीजिए। माता पिता का नाम तो रहेगा सब कुछ, उसका डिटेल्स ओके। तो इसमें और एक है इंफॉर्मेशन ऑफ फर्निश्ड विद रिगार्ड्स सन डॉटर बोल के है। अगर आपका बच्चा, ये किसके लिए मेन, किसके लिए ना, एक्स सर्विस मैन के लिए ये आएगा। अगर आपका शादी हो गया है, आपका बच्चा इंडिया में नहीं दूसरा अपने फॉरेन कंट्रीज में कहीं पढ़ रहा है, तो उनके लिए ये स्पेशल है। बहुत कम लोग रहेंगे इसका, उसका डिटेल्स कहाँ है, नेम, उनका कहाँ, प्लेस ऑफ बर्थ, कहाँ पढ़ा, क्या पढ़ा, वो सब रहेगा। ये है उसके लिए, एक्स सर्विस मैन के लिए ये ज़्यादा काम आएगा, सबके लिए नहीं रहेगा ये। और ये है एजुकेशन क्वालिफिकेशन का, जो आपका जैसे सबका 10th है, 10th हो जाएगा, फर्स्ट फॉर्म तो ये रहेगा। उसके बाद डिप्लोमा है, डिप्लोमा। अगर आपका बीटेक भी है
तो बीटेक लिखिए। अगर कोई रहेगा कि इंटर एक करेगा, इंटर जैसे वोकेशनल बोलते हैं उसको, उसके बाद डिप्लोमा सेकेंड ईयर में डायरेक्ट एडमिशन देगा आपको, फर्स्ट ईयर का ज़रूरत नहीं है। तो आपका क्या हो गया, एक है 10th हो गया, उसके बाद इंटर वोकेशनल, उसके बाद डिप्लोमा, और उसके बाद बीटेक भी है। बीटेक में भी आपको सेकेंड ईयर से दिया जाएगा बीटेक का सर्टिफिकेट। ध्यान दीजिए, इसमें कुछ भी नहीं छुपाना है। जो जो आपका 10th के बाद से जो जो सर्टिफिकेट सब कुछ है, उसके वजह से आपको कुछ प्रॉब्लम नहीं रहेगा। सब सर्टिफिकेट, डेट ऑफ एंटरिंग यानी कब से, और डेट ऑफ लीविंग, इसका पूरा एग्ज़ाम कब पास हुआ। थोड़े लोग का डिप्लोमा जैसे 3 इयर्स में कंप्लीट होता है, 3.5 में होता है, 4 इयर्स में होता है, वो पूरा डेट के हिसाब से लिखना है, क्योंकि सर्टिफिकेट्स में आपको पूरा डेट मेंशन रहेगा, इसलिए। ओके, ये 14th वाला जो गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट एम्प्लॉय है, गवर्नमेंट, सेमी गवर्नमेंट, या फिर आप पब्लिक सेक्टर में है, ये वाला जो नो ऑब्जेक्शन सर्टिफिकेट लाना है, ये वाला उनको कब ज्वाइन हुआ है, कब से कब, आपका डिजिग्नेशन क्या था, आपका कंपनी का डिटेल्स, और कोई ऑलरेडी आप रिज़ाइन दे चुके हैं तो आपका उसका कारण भी लिखिए, रिज़ाइन किसके लिए, पूरा डिटेल्स आपको देना होगा। जो एक सर्विसमैन है या फिर जो गवर्नमेंट में काम कर रहा है, वो आपको अंडरटेकिंग फॉर्म दिया है नहीं दिया है, उसका इन्फॉर्मेशन मिला है नहीं मिला है, उसके लिए आपको देने का। अगर बाकी सब जो मीन्स अनएम्प्लॉय है उन लोग एनए बोल के लिख सकते हैं, ये उनके लिए काम है जो ऑलरेडी गवर्नमेंट सेक्टर्स में काम कर रहे हैं, उनके लिए ये वाला। इसमें आप सेंट्रल गवर्नमेंट के एम्प्लॉयज़ हैं और आपको रीज़न नहीं कि आपको टर्मिनेट किया गया है, वो उसका कारण चाहिए, उसका डिटेल्स, आपका क्यों आपको टर्मिनेट किया गया है, क्योंकि वेरिफिकेशन में ये सब आप अभी छुपा के रखने से भी, वेरिफिकेशन में पता करने से भी आपको प्रॉब्लम है। ये जो गवर्नमेंट एम्प्लॉयज़ हैं उन लोग को क्यों टर्मिनेट किया गया था। ये है 14 तक हो गया, अभी देखिए 15 इसमें देखिए फर्स्ट क्या है, कुछ अरेस्ट हुआ है या फिर कुछ केस है, ये सब का आपको कोर्ट में कुछ चल रहा है या फिर लॉ ऑफिस में कुछ है, ये कुछ भी नहीं आराम से नो लिखिए। जैसे इसमें टेंशन नहीं लेने का, एक कभी हेलमेट का या फिर किसी ट्रैफिक में किसी एक्सीडेंट का या फिर कभी किसी में थोड़ा चोरी का, ये छोटा वाला तो जो सबके जो नॉर्मल चलता रहेगा, ये वाला है, इसके लिए नहीं, लेकिन बड़ा वाला जैसे किसी एक्सीडेंट का डेथ केस वांटेडली किया है या फिर किसी मर्डर केस या फिर बड़ा जो सीरियसली लेते हैं गवर्नमेंट सेक्टर से, वो वाला आपको कुछ केस चल रहा है या फिर ख़त्म हो गया, उसका डिटेल्स आप इसमें लिखिए। उसमें आपको कोर्ट तक जाना पड़ा, कोर्ट में कुछ अरेस्ट वारंट तक ये सब रहेगा उसका, जब उसका ये है। और 16 में आपका लोकल एड्रेस में 2 लोगों का सब डिटेल्स लिखिए, कुछ के वेरिफिकेशन में आपको उनका भी हेल्प लेना पड़ेगा, उन लोग का फिर फ़ोन नंबर के साथ पूरा 2 लोगों का नाम, पता और फ़ोन नंबर दे दीजिए। ओके, 5th पेपर में देखिए, आपके सर्टिफिकेट्स पूरा होने के बाद आपने पूरा चेक कर लिया, करेक्शन कर लिया, कुछ है सब कुछ फिल कर दिया, उसके आपके हिसाब से आपका साइन, डेट और ये प्लेस कहाँ है। जैसे कोई उड़ीसा रन से उड़ीसा, विशाखापट्टनम से विशाखापट्टनम, राजमंड्री से राजमंड्री, ऐसे प्लेस लिखिए इसमें। ये 5th पेपर से ये वाला टेस्ट का फॉर्म ख़त्म हो गया। ये है कैरेक्टर सर्टिफिकेट, इसमें दिया है टू बी ऑब्टेन फ्रॉम द इंस्टीट्यूट वेयर द कैंडिडेट स्टडीड बोल के। जैसे आपका बीटेक लास्ट, डिप्लोमा स्टूडेंट डिप्लोमा कॉलेज नहीं जाना चाहिए, बीटेक कॉलेज में ही जाना चाहिए, जहाँ लास्ट सर्टिफिकेट आपका है, आपका एचओडी या फिर आपका प्रिंसिपल या वाइस प्रिंसिपल के साथ उनका सिग्नेचर और राउंड स्टैम्प, जिसका राउंड स्टैम्प है उन्हीं से कीजिए। गवर्नमेंट वाला भी उसमें है और प्राइवेट का सर भी उसी में रहेगा। गवर्नमेंट कॉलेज का ये फ़ायदा है कि दूसरा कॉलेज में, दूसरा सर्टिफिकेट्स में भी आप अपना राउंड स्टैम्प के साथ आपका सिग्नेचर ले सकते हैं, लेकिन जो प्राइवेट कॉलेज का कर रहा है उनका सिर्फ ये एक जगह रहने से काफ़ी है। इसके बाद नीचे देखिए आपको टू बी अटेस्टेड बाय द सुपरिटेंडेंट फर्स्ट क्लास एग्जीक्यूटिव बोल के है इसमें है, जैसे आरडीओ, जॉइंट कलेक्टर, हाँ ऐसे है। इसमें आपको अगर अननोन पर्सन है आपको, तो उन लोग थोड़ा पीवीसी रहने से ही करेगा, पीवीसी पर्सनल वेरिफिकेशन सर्टिफिकेट, जो आपको पुलिस में मिल जाएगा पुलिस स्टेशन से, ये वाला। अगर आपको जान पहचान का है तो इसमें एक स्टैम्प, राउंड स्टैम्प, कंपलसरी राउंड स्टैम्प और सिग्नेचर, ये वाला इसमें चाहिए, ये लास्ट वाला नीचे। जैसे एक स्टूडेंट ने क्या किया है, पीवीसी नहीं है बोल के साइट में जो 2 स्टैम्प्स किया है, 2 सेम एग्जीक्यूटिव,
मजिस्ट्रेशन से, उसका ज़रूरत नहीं है, किसी एक ही का चाहिए, आरडीओ का या फिर जॉइंट कलेक्टर का। हाँ, ये एक ही चाहिए, एक उनका स्टैम्प और एक राउंड स्टैम्प सिग्नेचर के साथ, ये कंपलसरी चाहिए। ओके, ये वाला है आइडेंटिटी सर्टिफिकेट। ये आइडेंटिटी सर्टिफिकेट में दिया गया है एक सेंट्रल गवर्नमेंट ऑफिसर या फिर स्टेट गवर्नमेंट ऑफिसर के साथ, या फिर मेंबर ऑफ पार्लियामेंट या एमएलए के साथ, या फिर सब डिविजनल मजिस्ट्रेशन, या फिर तहसीलदार, डिप्टी तहसीलदार, प्रिंसिपल ऑफ हेड कॉलेज के या फिर हेडमास्टर के साथ, और एक ब्लॉक डेवलपमेंट ऑफिसर के साथ, और एक पंचायत इंस्पेक्टर। इन सब का आपको डिटेल्स के साथ, मीन्स आपका नाम, आपके पिता का नाम, और आपका कितना साल से, आपको कितना मिनिमम 1 साल तो रहना चाहिए, 1 साल 2 साल के साथ इनका सिग्नेचर और स्टैम्प रहना चाहिए। इसमें ध्यान दीजिए, पंचायत इंस्पेक्टर और एमएलए एमपी आपका लोकल, जहाँ से आपकी पढ़ाई हुई है या फिर जहाँ से आपका सर्टिफिकेट कंप्लीट किया है, उधर का रहना चाहिए। इन लोग फिर आपका 1 साल 2 साल से सीनियर ही रहना चाहिए आपका। मीन्स एक तहसीलदार है, उनका ज्वाइनिंग हो गया, फिर उधर आके 6 मंथ्स ही हुआ है, आपका 1 साल का सर्टिफिकेट आपसे नहीं कर सकते। आपका टाइम से ज़्यादा उनका टाइम पीरियड भी रहना चाहिए। इन सब का साइन, स्टैम्प, राउंड स्टैम्प कंपलसरी चाहिए। ओके, ये वाला है कैरेक्टर सर्टिफिकेट। सर्टिफिकेट में भी आपका नाम और सन ऑफ, उसके बाद आपका एज, जो आपको सर्टिफिकेट दे रहा है उनका और आपका, जैसे मिनिमम 1 साल रहना चाहिए, कि 2 साल से मेरे को ये लड़का पता है या फिर लड़की पति है, ये सब आपका टाइम पीरियड के साथ आपका, और उनका रिलेटेड कितना, वो भी स्टैम्प करेगा। एक है स्टैम्प सिग्नेचर, स्टैम्प में राउंड स्टैम्प चाहिए। ये कैरेक्टर सर्टिफिकेट में ऐसे 2 गेस्टेड ऑफिस के साथ चाहिए। अगर इन लोग का आपको पता है तो आपको जान पहचान है, आपको इन से इन लोग कर देगा, नए रेंज से आपको पीवीसी चाहिए। तो इन लोग का आपको जान पहचान नहीं है तो इसमें पुलिस वेरिफिकेशन सर्टिफिकेट, ये वाला आप पुलिस वेरिफिकेशन के साथ लाने से इन लोग उसको देखकर जल्दी कर देता है। अगर आपका जान पहचान वाला है या फिर किसी दोस्त का है या फिर आपके किसी रिश्तेदार है तो ये वाला चाहिए। और स्टैम्प में देखिए, आप राउंड स्टैम्प चाहिए। जैसे लेफ्ट साइड में रेक्टेंगल स्टैम्प है, ये नहीं चलेगा, रिजेक्टेड है। और राउंड स्टैम्प विथ सिग्नेचर, ये वाला कंपलसरी ध्यान में रख के करिए जब आपका एक्सेप्ट किया जाएगा। और 2 अलग अलग गेस्टेड ऑफिसर के साथ। अगर गवर्नमेंट कॉलेज में है तो आपका एक गेस्ट ऑफिसर ऑलरेडी हो गया होगा, लेकिन दूसरे के लिए तो जाना पड़ेगा। सो लेफ्ट साइड का स्टैम्प के वजह से रिजेक्ट हो गया है, उसका इसका सब डिटेल सब ठीक है, लेकिन स्टैम्प इधर राउंड स्टैम्प है, ये एक्सेप्ट करेगा, और ये वाला था राउंड स्टैम्प नहीं था, इसलिए उसको रिजेक्ट किया जाएगा। कल का देखिए मेडिकल एग्जामिनेशन का, जैसे आपका मेडिकल सर्टिफिकेट चाहिए, इसमें आपको एक फ़ोटो, और ये गवर्नमेंट सेक्टर में एक है डिस्ट्रिक्ट मेडिकल ऑफिसर और एक सिविल सर्जन, इनका मेन रजिस्ट्रेशन नंबर होना चाहिए। क्योंकि मेन रजिस्ट्रेशन राउंड स्टैम्प एक रहता है, सिग्नेचर और एक रजिस्ट्रेशन नंबर कभी स्टैम्प में भी रहता है। अगर वो नहीं रहने से साइड में रजिस्ट्रेशन नंबर लिखिए। जैसे एक स्टूडेंट ने, इसमें फ़ोटो है, राउंड स्टैम्प है, और है एक स्टैम्प के साथ सिग्नेचर है, लेकिन रजिस्ट्रेशन नंबर नहीं है, तो ध्यान में रखिए रजिस्ट्रेशन नंबर भी चाहिए इसके लिए। जैसे आप इधर एक स्टूडेंट ने फ़ोटो नहीं है, डिटेल सब लिखा है, लेकिन नीचे देखिए आप साइन किया है और स्टैम्प है, लेकिन एक राउंड स्टैम्प चाहिए और रजिस्ट्रेशन नंबर के साथ, वो वाला नंबर रहने से एलिजिबल है, या फिर उसको सर्टिफिकेट उसका नहीं चलेगा वो वाला। देखिए इधर रजिस्ट्रेशन नंबर नहीं है रजिस्ट्रेशन नंबर है लेकिन फ़ोटो नहीं है, फ़ोटो भी कंपलसरी चाहिए और राउंड स्टैम्प भी चाहिए, सिर्फ वो रजिस्ट्रेशन नंबर का स्टैम्प लेने से नहीं चलेगा। जैसे आप देख रहे हैं अभी स्टैम्प है, राउंड स्टैम्प है, फ़ोटो भी है, लेकिन इधर रजिस्ट्रेशन नंबर मिस हुआ है। रजिस्ट्रेशन नंबर का स्टैम्प रहने से चलेगा, या फिर स्टैम्प में नहीं है तो आप साइड में लिख भी सकते हैं रजिस्ट्रेशन नंबर, जब ये होगा, नहीं तो इसको भी रिजेक्ट किया जाएगा। और ये मेडिकल सर्टिफिकेट में सेकंड पेपर देखिए, आपका नाम, आपका एज और आपका डिस्ट्रिक्ट कहाँ से है, ये वाला, और सबको मैक्सिमम सबको क्लियर रहेगा। अगर आपको स्मॉल पॉक्स है, इसमें फीवर है, या फिर आस्थमा, हार्ट डिसीज रहने से यस लिखे, या फिर कुछ भी नहीं, आप हेल्दी है तो नो।
सेकंड वाला भी एक्सीडेंट कुछ हुआ है, बड़ा वाला कुछ मेडिकल सर्जरी हुआ है तो यस, कुछ भी नहीं रहने से नो। और आपका जो कोविड वैक्सीन था उसका डेट कब लिखे, लास्ट वैक्सीन कहाँ लिया था और डेट लिखे कंपलसरी। और जैसे सब में देखे फोर्थ में, फिफ्थ में कुछ नर्वस प्रॉब्लम है, कुछ आस्थमा टाइप फिट, वो सब मैक्सिमम सब लोग अच्छा ही रहेगा। अगर आप पूरी तरह से फिट है, किसी का भी कुछ भी जरूरत नहीं है, सब नो। और थोड़ा फॉर्म नहीं रहने से, अगर नहीं रहने से भी नो लिखिए, नहीं रहने से उसको छोड़ना भी मत, फिल अप करना जरूरी है इसका सर्टिफिकेट का। उसका पेपर के हिसाब से आप पढ़ के एक बार उसको फिल कर दीजिए। और आपका ये है थर्ड पेपर है मेडिकल में, इसमें देखिए आपके फर्स्ट पिता का एज कितना है और उनका हेल्थ कंडीशन, अगर वो कुछ एक्सपायर हो गया तो उसका कारण भी लिखिए और डेट। आपके भाई लोग कितने हैं और उनका हेल्थ कंडीशन, अगर उनका भाई का भी कुछ हुआ है तो उनका भी, अगर वो अभी है तो NA वो वाला लिखिए अगर है तो। और सेकंड में देखिए आपके माँ का नाम और उनका एज और उनका हेल्थ कंडीशन, गुड और बैड, ये वाला लिखिए। अगर उनका कुछ हुआ है तो NA, अगर हेल्दी है सब कुछ है तो उसको ऐसे छोड़ दिए। इधर में आपका सिस्टर, कितने सिस्टर्स है, उनका एज और उनका हेल्थ, ये वाला पूरा सा आपको भी नीचे देखिए नाम, आपका सिग्नेचर, इधर भी डॉक्टर का स्टैम्प चाहिए, रजिस्ट्रेशन नंबर चाहिए और राउंड स्टैम्प चाहिए। जैसे आप हर गवर्नमेंट हॉस्पिटल में जाएगा उधर आपको कुछ चेकिंग नहीं किया जाएगा और आपके ज्वाइनिंग के भी इधर भी चेकिंग नहीं किया जाएगा। ये है एक फॉर्मेलिटी के लिए एक मेडिकल सर्टिफिकेट का, जिसके डॉक्टर्स भी तुरंत आपको मिल जाएगा। ये सर्टिफिकेट तो कंपलसरी चाहिए। स्टैम्प, इसमें देखिए स्टैम्प विद रजिस्ट्रेशन नंबर और एक है राउंड स्टैम्प और एक डॉक्टर का सिग्नेचर, ये ध्यान में रखिए, ये है मेडिकल सर्टिफिकेट का। ओके, आपका सर्टिफिकेट का पूरा हो गया है। इसमें मेरा सजेशन सुनिए, 1 या 2 दिन पहले आके आपको सर्टिफिकेट वेरिफिकेशन के प्लेस में आइए। आपको कुछ भी नहीं मालूम है, आप नॉन लोकल हैं तो हम आई स्टडीज़ की तरफ से आपको पूरा रेजिडेंशियल का करेगा। हम लोग भी खुद मिला के एक बार सर्टिफिकेट वेरिफिकेशन किया जाएगा। इसका हमको आप फ्यूचर में ज्वाइन होने के बाद दूसरा हमारा जो फ्रेशर स्टूडेंट रहेगा या फिर आपका जूनियर आएगा उनके से आप सपोर्ट कर सकते हैं, आपको बोल सकते हैं। अगर आपको कुछ भी डाउट है तो इस व्हाट्सएप नंबर पे आप मैसेज कीजिए या फिर और समझ में नहीं आ रहा तो कॉल भी करके कर दीजिए, लेकिन ध्यान दीजिए टाइम से पहले पूरा वेरिफिकेशन कीजिए। थैंक यू।